श्री विठ्ठल रुक्मिणी मंदिर की जय, विठ्ठल रुक्मिणी भगवान की जय, श्री श्री राधा दामोदर की जय, श्री श्री राधा गोविंद जी की जय। हरे कृष्ण। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताक स्वामी नामिने नमाचार्य पादाय निताय गुरुप्रदायिने गौरकथ दामोदाय नगर ग्रामतरिणे। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे विशेष शून्यवादि पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। కొద్ది దగ్గర పెట్టాలి కదా, చాలా చాలా దగ్గర. ఓకే, మళ్ళీ కాలు ఎదురు పెట్టినప్పుడు కష్టం, కొద్ది దూరం అండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు పొద్దున మనము తిరుపతి కొండ గురించి మనము విన్నాం కదా. ఎట్లా ఆ తిరుపతి కొండకు వృషభాద్రి, తర్వాత అంజనాద్రి, శేషాద్రి, వెంకటాద్రి ఎట్లా పేరు వచ్చిందని పొద్దున మనం తెలుసుకున్నాము. మళ్ళీ దాంట్లో కూడా విశేషంగా కలియుగంలో కలియుగ దైవం అని చెప్పుకునే ఆ వెంకటేశ్వరుని యొక్క లీలలు, ఆ వెంకటాద్రి అనే కొండక పేరు వచ్చిన లీల మాధవుని పైన భగవంతుడు కృప చూపించింది. బ్రహ్మదేవుడు ఆయన ఒక పాపాలనంతా పరిహరించే విధంగా మార్గం చూపించింది. ఆ పుష్కరిణి స్నానం చేయి, వరాస్వామిని దర్శనం చేసుకో, ఆ కొండ స్పర్శం వల్ల నీ అన్ని పాపాలు పోతాయి. ఇవన్నీ కథలు మనము పొద్దున తెలుసుకున్నాము. చాలా విశేషమైన ఫలం చెప్పినారు ఆ 4 కొండల గురించి. ఎవరైతే వింటారా ఎట్లా జరిగింది ఈ లీలలంతా అని చెప్పేసి, 1000 సార్లు గంగకు పోయి స్నానం చేసి ఏం ఫలితం వస్తుందా, 1000 సార్లు రామేశ్వరం పోతే ఏం ఫలితం వస్తుందా, జస్ట్ ఆ వెంకటాద్రి ఆ కొండ పైన వింటేనే చాలు, అంత ఫలం వస్తుంది. అంత ఒక శుభమైన ఆ లీల. పొద్దున ఎవరైతే ఆ లీల వింటారో అంత కృప మనకు దొరుకుతుందని చెప్పేసి ఆ భవిష్య పురాణంలో చెప్పబడింది. తర్వాత లక్ష్మీదేవి అక్కడి నుంచి బయలుదేరి కర్వీరపురం అంటే కోలాపురంకి వచ్చింది. కోలాపురంకి వచ్చింది ఒకటే కారణం ఏమంటే, భర్తతోటి గొడవ కాదు అది. భగవంతుని ఎక్కడైతే అవమానం జరుగుతుందో అక్కడ లక్ష్మి ఉండదు అని చెప్పేదని నిరూపించాల. భగవంతుకు అవమానం చేసిన చోట నేను రాను, నేను ఉండను అక్కడ అని చెప్పేసి దానికి శ్రీ శ్రీ విఠ్ఠల రుక్మిణికి తెలుసుకోవాలా. భగవంతుడికి అవమానం జరిగిన చోట నేను ఉండను, అందుకు నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఆమె బయలుదేరింది. భగవంతుడికి కాదు, భగవంతుని యొక్క నైర్మల్యం అంటే తెలుసు కదా, భగవంతుడు వాడిన పుష్పాలు, భగవంతుడి పరికరాలు, దానికి అవమానం చేసినా కూడా నేను ఉండను అని చెప్పేసి. భాగవతులు గుర్తుందా, ఏ ఒక్క లీలలో ఆ భగవంతుని యొక్క నైర్మల్యకు అపరాధం చేసిన వల్ల వాళ్ళు అన్నీ నష్టపోతున్నారు. దుర్వాసముని ఒక మాల ఇస్తాడు, ఏనుగుకు ఒక మాల ఇచ్చి ఆ ఏనుగు ఆ మాల వేసుకుని దాన్ని ఇంద్రుడికి ఇస్తాడు, ఇంద్రుడు ఏనుగుకి వేస్తాడు ఐరావతంకు. అది దాన్ని
రోజు అన్ని మాలలు వస్తాయి కదా, వాళ్ళకి అర్థం కాదు దాన్ని వీళ్ళు కింద వేసి తొక్కేసి చేసిన దానికి లక్ష్మీదేవి వాళ్ళొక్క ఇదే పోయింది, స్వర్గరాజ్యమే పోగొట్టుకున్నాడు భగవంతుని యొక్క నైర్మాల్యానికి అపరాధం చేసిన వాళ్ళ. సో అట్లా అని చెప్పి సర్లే చిన్న చిన్న విషయాలకు ఇంత పెద్ద అపరాధం, మనము భగవంతుడి పూజనే వదిలేసేది కాదు. అపరాధం వద్దు మనకు పుణ్యం వద్దు అట్లా కాదు. ఒక చిన్నపిల్ల నడవాలంటే కింద పడేది సహజం, భగవంతుడు క్షమిస్తాడు, భగవంతుడు అంత క్రూర హృదయం కాదు. ఓకే, చిన్న చిన్న విషయాలు మనం మన జాగ్రత్త శాస్త్రం ద్వారా తెలుసుకోవాలా, ఏం చేయకూడదు అని చెప్పేసి. భగవంతుడు దయాసముద్రుడు, ఆయన ఏ వరక తప్పుల్ని చూసేవాడు కాదు. సో ఈ చిన్న విషయం అంటే మనం అనుకుంటా అయితే భగవంతుని అవమానం చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బులు అంతా ఉన్నాయి, చాలా మంది ఉన్నారు కదా, భగవంతుడు లేదు అని చెప్పేవాళ్ళు చాలా ధనికులు ఉంటారు. ఆ డబ్బులు వాళ్ళ ఒక ఫ్యామిలీని నరకానికి పోవడానికి దారి చూపించి ఒక చండి అనుకోవచ్చు, దుర్గ అనుకోవచ్చు, వాళ్ళ ఈ భౌతిక ప్రపంచంలో సంపూర్ణంగా బంధించే దుర్గాదేవి. అది భగవంతుడి వైపు పోయే లక్ష్మీదేవి కాదు. అది భక్తులు ఈ విషయంలో బాగా తెలుసుకోవాలా. ఎవరికి అవమానం అంటే భక్తికి కానీ భక్తులకు కానీ లేకుండా భగవంతుడికి సంబంధించిన ఏదైనా పరికరాలకు కానీ ఎక్కడ కూడా అపరాధం చేయకుండా చూడాలి. అట్లా లక్ష్మీదేవి ఇక్కడికి వచ్చేసింది. ఇంకా భగవంతుడు కూడా వైకుంఠము వదిలేసి వచ్చినాడు అని చెప్పేసి పొద్దున విన్నాం. సో ఇంకా ముందు లీల విన్నప్పుడు చాలాసారి భగవంతుడు తాను బాధపడినట్లు, తాను ఒక భౌతిక వ్యక్తిలాగా నటించినప్పుడు, లేదంట భగవంతుడికి అయ్యో నాకు ఇంత కష్టం వచ్చింది అని చెప్పేసి భగవంతుడు బాధపడము, లేకుండా ఈ పెళ్లి గురించి కష్టాలు పడడము, ఇదంతా జస్ట్ భగవంతుడు యొక్క లీల అనుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి మేము చెప్పినప్పుడు అక్కడక్కడ చెప్పలేము, ఇది ఊరికనే చేస్తున్నాడు, డ్రామాలాగా చేస్తున్నాడు, అది రసభాసం అయిపోతాయి, దాన్ని ఎంజాయ్ చేయలేము మనం. అది మనం మంచిగా దాంట్లో ఒక ఆనందం పొందాలంటే అక్కడక్కడ మనం చెప్తే బాగుండదు. నేను చెప్పేప్పుడు ఆయన కష్టంలాగా అనుకున్నప్పుడు కష్టంలాగానే చెప్పాల్సి వస్తుంది, బాధపడినప్పుడు బాధలాగానే చెప్పాల్సి వస్తుంది. కానీ మనం లోపల అనుకోవాలా భగవంతుడు జస్ట్ భౌతిక వ్యక్తిలాగా నటిస్తున్నాడు అని చెప్పేసి, ఈ ప్రపంచంలో ఉండే వ్యక్తిలాగా భగవంతుడు తన లీలలు చూపిస్తున్నాడు. భగవంతుడు బాగా సుఖ సముద్రుడు, ఆయనకి ఏ బాధలు ఉండదు. అట్లా లక్ష్మీదేవి కోలాపూర్లో సెటిల్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ వచ్చేసి భగవంతుడు ఈ ఊరిని చూస్తున్నాడు, ఏదో తిరుమల కొండని చూస్తున్నాడు. గంగా నుంచి ఇన్ని యోజనాల దూరంలో ఉండే ఆ తిరుపతి కొండ, దాన్ని చూసుకునేసి భగవంతుడి కోసం వచ్చినాడు కదా శేషాద్రి. మనం శేషాచల మహాత్మ్యంలో విన్నాం. అంత పెద్ద శేషుడు ఇందకు దిగినాడు భగవంతునికి సేవ చేయాలని చెప్పేసి. ఆ శేషుడు ఒక తల ముఖార విందం వచ్చేసి మన తిరుమల, అండ్ మధ్యం వచ్చేసి అహోబిలము, ఆ తోక వచ్చేసి శ్రీశైలం. ఇంత పెద్దగా భగవంతుడు ఆదిశేషుడు ఇంత పెద్దగా రూపం తీసుకునేసినాడు. తర్వాత భగవంతుడు భూలోకానికి వచ్చినాడు. భగవంతుడు భూలోకంలో ఒక సామాన్య మనుషుల్లాగా వచ్చినప్పుడు ఒకసారి దేవతలు చూసినారంట. ఆయన రెండు కాళ్ళతో అట్లా నిలబడి మామూలు మనుషులాగా తిరుగుతూ ఉంటే దేవతలు చూసి వాడు అనుకున్నారంటే ఇంకా ఆయనకు సేవ చేయాలంటే మనం ఆయనకు సమానం ఉండకూడదు. రాముడు నరుడిలాగా వచ్చినప్పుడు దేవతలంతా వానరులకు వచ్చినారు, ఒక స్టెప్ కింద ఉండాలి. అందుకు ఆయన రెండు కాళ్ళు నిలబడితే మనం రెండు కాళ్ళు నిలబడేదొద్దు, మనం ఒకే కాళ్ళు నిలబడాలని చెప్పి ఒకే కాళ్ళు చెట్టుగా నిలబడినారంట. ఇంకా అట్లే తర్వాత పక్షులు, సనకసనందనాది మహాత్ములు కూడా కోతిలాగా భగవంతుడికి ఆనందం ఇవ్వాలని చెప్పేసి అట్ల రూపం తీసుకున్నారు. ఇంకా యక్ష కిన్నరులంతా బండ రూపం తీసుకున్నారు. భగవంతుడు ఎప్పుడైనా కూర్చుంటాడు మన పైన అని చెప్పేసి. అట్లా ప్రతి ఒక్కరు కూడా వేరే వేరే రూపం తీసుకునేసి భ్రగలుగా దేవతా గణాలు, మిగిలిన మునిలు, ఋషులంతా భ్రగజాతిగా తీసుకునేసి దేవుడికి సేవ చేస్తామని వాళ్ళు అట్లా వచ్చేసినారు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రూపం తీసుకునేసి ఉన్నారు. 28వ ద్వాపర యుగంలో, ఆ ద్వాపర యుగం ఇంకా ఉంది, ఆ సమయంలో జరిగింది.
ద్వాపరయుగంతో అంత్యకాలంలో. అట్లా ఈ రీతి భగవంతుడు ఈ అవతారం తీసుకున్న తర్వాత, అంటే కృష్ణావతారమే ఈ సైడ్ నుంచి పోయి అవతలకు శ్రీనివాసులు వచ్చినట్లు. ఎందుకంటే ఆయన పెళ్లి టైంలో కానీ అన్ని చోట్ల ఆయన పేరుని ఏమంటాడంటే, నేను కృష్ణ అంటున్నాడు, తర్వాత తండ్రి పేరు ఎవరంటే వసుదేవుడు అంటాడు, అమ్మది పేరు అడిగితే దేవికి అని అంటాడు. తాను సాక్షాత్ కృష్ణుడిగానే వచ్చినాడు, కృష్ణుడే. అంటే ఈ విధంగా ఆయన ఇంకా భూలోకంలో వచ్చేసి ఆ స్వామి పుష్కరి నుంచి కొద్ది దూరంలో ఉండే ఒక చింత చెట్టును చూస్తాడు. చింత చెట్టు తెలుసు కదా, చింతపండు చెట్టు. ఆ చింత చెట్టును చూసేసి అక్కడ ఒక పెద్ద పాము పుట్ట ఉండింది. ఇది చాలా బాగుంది, వైకుంఠం లాగానే ఉందని చెప్పేసి అక్కడ పోయి దాచుకున్నాడు. ఇటుపక్క ఏమైంది అంటే లోక నిర్దర్శనం కూడా ఉండాలా. భగవంతుడు భార్యాభర్తలు గొడవ పెడితే అట్లేదు కంటిన్యూ కాకూడదు. భగవంతుడు కూడా అనుకున్నాడు ఏదో గొడవ జరిగిపోయింది, మళ్ళీ ఆ గొడవ అట్లే ఉండకూడదు, అది కాంప్రమైజ్ చేసుకోవాలా, మళ్ళీ ఎప్పుడైనా క్లియర్ చేసుకోవాలా. సో తాను కూడా పోదామని ఆయన కూడా అట్లా వచ్చినాడు. లక్ష్మిని చూస్తాం ఎక్కడ ఉంది, కానీ ఫస్ట్ మాత్రం లక్ష్మి వెతుక్కొని వచ్చింది భగవంతుని. లక్ష్మి అనుకునింది అంటే మనకు ఒక చూపిస్తుంది, భగవంతుని నుంచి దూరమైన జీవాత్మలు అట్లే ఫ్రీగా ఉండకూడదు. భగవంతుని వచ్చినాము ఇంకా మనం ప్రశాంతంగా ఉండడం అట్లా కాదు జీవితం వచ్చేసి. భగవంతుని వచ్చినాము, ఏదో తప్పు చేసినాము, అక్కడ నుంచి వచ్చినాము, మళ్ళీ అక్కడికి వెళ్ళాలా అని వెతుక్ಕೊಂಡು పోవాలని చెప్పేసి ఆశ అందరికి ఉండాలని చెప్పేసి లక్ష్మీదేవి తాను భగవంతుడు ఎక్కడున్నాడని తెలుసుకోవాలని ఆశపడుతుంది. అట్లా బ్రహ్మదేవుడినే ఒక ఆవు రూపము దాల్చి రమ్మనింది. బ్రహ్మదేవుడు ఆవు రూపం తీసుకున్నాడు. తర్వాత రుద్రుడిని, శివుడిని ఒక దూడలాగా తయారు చేశాడు. పని ఏమంటే దేవుడిని వెతకాల. అట్లా తాను ఒక గొల్లతిగా తెలుసు కదా, ఆవు మేపేవాడు గొల్లలు, వాడు ఒక అమ్మాయిలాగా తాను రెడీ అయిపోయింది. ఆవు దూడని పట్టుకునేసి లక్ష్మీదేవి సామాన్యులు కాదు కదా, ఆమె కూడా భగవంతుడికి ఉండే ఆ శక్తి ఆమె కూడా అన్ని తెలుసు. అట్లే ఆమె కరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తే తిరుమలకి. అక్కడ ఎవరు ఉంటారంటే అక్కడ ఒక చోళరాజు ఉంటాడు. నాగకన్య గర్భంలో ఒక చోళరాజు జన్మించి ఉంటాడు. ఆ చోళరాజు యొక్క పరిపాలన ఎట్లా ఉండిందంటే దానికి కూడా వర్ణిస్తున్నారు. అక్కడ ఆవులంతా ఎట్లా ఉందంటే మీ ఇంట్లో ఒక 10 మంది గెస్ట్లు వస్తే చూస్తాయంటే ఈరోజు క్రౌడ్ ఎక్కువ ఉందని పాలు ఎక్కువ ఇస్తాయంటే ఆ రోజు. ఆవులు చూసుకునేసి పాప చిన్నపిల్లలంతా వచ్చినారు పాప. అప్పుడు ప్యాకెట్ పాలంతా లేదు కదా పోయేటాక కొనడానికి. అప్పుడు పోయి అడిగితే పాలు ఇస్తాయంట. ఎప్పుడన్నా బంధువులు ఎవరైనా వస్తే పాయసం చేయాలమ్మ 2 లీటర్ ఎక్కువ కావాలంటే పిండొచ్చు 2 లీటర్ ఎక్కువ. మళ్ళీ ప్రతి స్త్రీలు కూడా పతివ్రత స్త్రీలుగానే ఉన్నారంట, ప్రతి ఒక్కరు కూడా. మళ్ళీ ఇదంతా ఉంది కదా ధాన్యాలంతా ఎన్నిసారి వేసినా వస్తాయంట. ఏ కెమికల్ అంతా వేసే అవసరం లేదు, ఎన్నిసారి వేసినా కానీ అది వస్తూ ఉంటుంది. అట్లా చాలా ఇంకా ఏ తల్లిదండ్రులకు నోటి నుంచి కూడా మా కొడుకు చెప్పింది వినట్లే, మా కోడలు చెప్పింది వినట్లే, అట్లాంటి ఒక వర్డ్ ఎక్కడ వినపడలేదంట. ప్రతి ఒక్కరు ఆ పితృభక్తి మాతృభక్తి ఆ విశ్వాసము ప్రతి ఒక్కరి దగ్గర ఉండిందంట. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా ఆ మాటలే లేదండి. మనం అక్కడక్కడ వింటాం కదా, ఆయన ఒక్క చెప్పిన మాట వినదు, ఆమె అస్సలు వినదు. మనం చాలా చోట వింటూ ఉంటాం కదా ఇప్పుడు. కానీ ఆ కాలంలో వాళ్ళు ఎవరికి అట్లాంటిది ఒక వాళ్ళు వినేదే లేదంట ఆ కాలంలో. అట్లాంటిది ఒక చోళరాజు మంచిగా ఉన్నాడు, మంచిగా పరిపాలన చేస్తున్నాడు. కరెక్ట్ వాళ్ళది ఒక రాజ్యంకు ఈమె ఆవు దొడ్డను పట్టుకొని లక్ష్మీదేవి గొల్లతి రూపంలో వచ్చింది. ఆ గొల్లలాగా వచ్చేసి అక్కడ ఎట్లా ఒకటి దీన్ని అమ్మాలని చెప్పేసి తీసుకుని వచ్చింది. యాక్చువల్లీ దీనికి తెలుసు ఇదేం చేయాలని చెప్పేసి అట్లా ఈ ఆవుని తీసుకుని వచ్చి వీళ్ళకి సేల్ చేయాలని తీసుకుని వస్తే ఆవుని చూసి వీళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. చాలా పాలిచ్చే ఆవులాగా ఉంది, ఇది మనం పెట్టుకోదాము, విశేషంగా ఉంది, ఇది ఈలో కదా ఆవులాగా లేదు, ఇది మనం పెట్టుకోదాము, ఇది మన
మన బిడ్డకు ఫ్యూచర్లో పాలు తాగిపించడానికి ఆవు ఉంటే బాగుంటాయని మనం బిడ్డకు తినియచ్చు అని చెప్పేసి పాలు దీంతో పిండేసి మనం మన బిడ్డకు తినిపిస్తామని అనుకున్నాం. కానీ బ్రహ్మదేవుడు దానికోసం రాలేదు. సాక్షాత్ బ్రహ్మదేవుడు ఆ 2000 ఆవులతోటి రోజు దీన్ని పంపిస్తున్నారు. అయితే ఈ బ్రహ్మరుద్రాలకి ఏం పని అంటే స్మెల్ చూసి వెతికేది, దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పేసి. కానీ దేవుని వెతుక్కొని పోతా ఉన్నారు రోజు. అయితే భగవంతుడు ఎవరికి దొరకాల, ఆయన అనుకోలే కానీ దొరకాలని చెప్పేసి, ఆయన దొరకకూడదు అనుకుంటే ఇంకా ఎవరు పట్టుకోగలుగుతారు? ఎన్ని సంవత్సరాలపైన దొరకట్లేనా? ఎన్నో సంవత్సరాలపోయిందంట బ్రహ్మరుద్రాదులకి దేవుల్ని భగవంతుని కనబెట్టడానికి. అట్లా వాళ్ళు వెతుకుతూ పోతా ఉంటే భగవంతుడు తెలుసుకున్నాడు బ్రహ్మదేవుడు వెతుకుతున్నాడు అని చెప్పేసి ఒకరోజు తాను ఆ పాము పుట్ట లోపల ఉన్నది వాళ్ళకి చూపిస్తాడు. ఇంకా బ్రహ్మదేవుడు ప్రతిరోజు అక్కడ పోయి పొదుగు నుంచి పాలు వస్తూ ఉంటుంది, భగవంతుడు తాగుతూ ఉన్నాడు. చాలా సంవత్సరాలు మంచిగా భగవంతుడు ఇదే చాలా బాగుంది అనుకున్నట్టంట. ఏ ఫుడ్ వస్తూ ఉంది, పండుకొని చోటకు పాలు వస్తూ ఉంది, పండుకోవడం ఆ పుట్ట లోపల ఉండడం, ఆ పుట్టని చూసి ఒకసారి పాము పుట్టని చూసి అనుకుంటాడంటే ఇదే మా కౌశల్య ఏదో పాము పుట్ట, అక్కడ చింత చెట్టు ఉంది కదా, ఇదే మా దశరథ మహారాజా, మళ్ళీ కింద పండుకునే కొండ ఉంది కదా, ఇదే మా ఈ శేషాద్రియే మా తమ్ముడు లక్ష్మణుడు, మళ్ళీ ఆ పుష్కరిణియే సరయు నది, అట్లా అనుకున్నాడు. మళ్ళీ ఒక్కొక్కసారి కృష్ణావతార గుర్తొస్తాయంట. అప్పుడు అనుకుంటాడంటే ఇది వచ్చేసి ఈ చింత చెట్టు వచ్చేసి వసుదేవుడు, ఈ పుట్ట వచ్చేసి దేవకి, మళ్ళీ ఆ స్వామి పుష్కరిణి వచ్చి యమున, ఈ కొండ వచ్చేసి బలరాం, తర్వాత పైన పోయే పక్షులను చూసుకునే సదా గోపికలు పోతూ ఉన్నారు. కళ్ళలు కంటున్నాడు పాప, ఇంకెవరు లేరు కదా, బోర్ కొట్టినప్పుడు మనకి ఇంకొకటి వస్తూ ఉంటుంది కదా, ఎవరు లేరు చెప్పుకోవడానికి పాప, ఇంకొకటి ఆలోచించి పండుకొని మంచిగా ఉన్నాడు. అది స్వామి పుష్కరిణి తీరము. అక్కడ నుంచి కొద్ది దూరంలో ఆయన ఉన్నాడు. యువతల ఇంకొక స్వామి ఉన్నాడు, వరాహస్వామి, ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన. అట్లా అక్కడ ఉండే పక్షులు, ప్రాణులు, రకరకాల ప్రాణులు ఉన్నాయి, కొండపైన రకరకాల పక్షులు ఉన్నాయి, ప్రశాంతంగా ఉన్నాయి, చాలా ఇష్టపడినాడు. తర్వాత ఈ ఒకరోజు ఇట్లే రోజు గడుపుతుంది, ఈ పాలు ఇవ్వట్లేదు. ఆ చోళరాజుది ఒక భార్య అడుగుతుంది, పాలంతా ఏం చేస్తున్నావు, ఇన్ని పాలు ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఆమె కోపం వస్తుంది. ఈ ఆవుది పాలు ఒక్కరోజు కూడా నీవు ఎన్నోసారి అడిగిన ఆవుది పాలు కావాలా, ఒక దూడండి ఆవు పాలు ఇవ్వట్లేదంటే అది పొదుగు చూస్తే అది పాలిచ్చే ఆవులాగా ఉంది, అది పాలు ఇవ్వట్లేదు అంటున్నావు అని చెప్పేసి ఒకరోజు వాళ్ళ పని మనుషుల్ని పిలిపించి ఆయన బాగా కొడతారు. ఆవుల్ని రోజు మేపడానికి ఎవరు తీసుకుని పోతారా, ఆయన్ని బాగా కొట్టేసి ఆయన కూడా చాలా బాధ కలుగుతుంది. ఎట్టో ఒకటే ఈ ఆవు ఎక్కడ పాలు ఏం చేస్తుందో తెలుసుకోవాలని చెప్పేసి ఆ కొట్టిన రోజు ఒక మంచి కత్తి పట్టుకుని బయలుదేరుతాడు. ఆవులు వెనకాల వదిలేస్తాడు. అన్ని ఆవులు మేయడానికి పోతుంది. కళ్ళు మాత్రం ఈ బ్రహ్మదేవుడి పైన ఉంది. ఈ బ్రహ్మదేవుడు రుద్రుడు ఉన్నాడు కదా, ఎక్కడ పోతాడు చూస్తామని చెప్పేసి అట్లా ఆయన పోయేది అట్లే ఫాలో చేసుకుని పోతా ఉంటే ఎక్కడైతే భగవంతుడు పడుకున్నాడా అక్కడికి వెళ్తా ఉంది. అక్కడ వర్షంలాగా కురిపిస్తుంది పాలు. ఇక్కడికి వస్తే లేదు, అక్కడ అట్లా పాలు వస్తూ ఉంది, ఫుల్ పాలు వస్తుంది. ఇంకా దీన్ని ఇప్పుడు వదలకూడదని చెప్పేసి కత్తి తీసుకునేసి, అయితే అది పోయేది ఆవు వచ్చేసి సామాన్య ఆవు కాదు, అది బ్రహ్మదేవుడు. ఈయన కత్తి పట్టుకుని వస్తూ ఉంటే దానికి కనిపిస్తుంది బ్రహ్మదేవుడు 4 తలకాయ కదా, ముందు ఒకటి వెనకాలంతా ఉంటాయి కదా, 4 తలకాయ. ఇంకా పెళ్ళికి వస్తాడు, బాగా చూడాలా ఎట్లా అలంకారం చేసుకుంటాడు 4 తలకాయలని పెళ్ళికి వచ్చినప్పుడు, చాలా బాగుంటాయి. సో ఆయన అంటాడు, ఇది చూస్తున్నాడంట. అయితే అది భగవంతుడు మనల్ని రక్షించాలనుకున్నప్పుడు వీడి కత్తితోటి నన్ను ఏం పొడిసిపోతున్నాడు, భగవంతుడి కోసం నేను సేవ చేస్తున్నాను, చూస్తున్నాను, భగవంతుడు రక్షించినప్పుడు ఎవరైనా మనల్ని ఏమైనా చేయగలుగుతారా అని చెప్పేసి అటు చూసి కూడా ఏం పట్టించుకోలేదంటే, నా సేవ నేను చేస్తా పోతానని చెప్పేసి ఆ విధంగా అటు వెళ్ళిపోయినాడు. పోతా ఉంటే ఈయన
భగవంతుడు తెలిసిపోయింది. తన కోసం తనపై నుండి కోపంతో ఒకడు ఎవరైనా భక్తుని విని ఏమైనా చేస్తే సూర్యచంద్రులు ఉన్నంతర పాటు నరకాలను పెడతాడంట. అర్థమైంది కదా? భగవంతుడి పైన ఏదో కోపం వచ్చేసింది. ఇప్పుడు అక్కడ రామ మందిర నిర్మాణం టైంలో అక్కడ పోయిన కరసేవకుల పైన అప్పుడుండే గవర్నమెంట్ కోపం వచ్చేసి ఎంతోమంది నియమం చేసినారు. అప్పుడు వాళ్ళంతా సూర్యచంద్రులు ఉన్నంత వరకు నరకంలో ఉండాలి. తన కోసం ఎవరైనా సేవ చేస్తూ ఉన్నప్పుడు తనపై నుండి కోపం అంటే దేవుడిపై నుండి కోపంని వాళ్ళ ద్వారా చూపించాలంటే బంగ్లాదేశ్లో అంతా ఏమేమి జరిగింది అట్టా కోపం చూపిస్తే వాళ్ళని చంపాలనుకుంటే వాళ్ళని చంపేస్తే సూర్యచంద్రులు ఉన్నంత వరకు నేను నరకంలో పెడతాను. ఎందుకంటే ఒక్క తులసితోటి కూడా ఈ వెంకటేశ్వర మహాత్మలో వచ్చింది ఇదంతా. ఒక్క తులసితో కూడా నన్ను అర్చన చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా నేను మరవను, ఎప్పుడు కూడా వాళ్ళని రక్షిస్తాను. ఒక తులసి నాకు అర్పిస్తా కూడా ఎప్పుడు వాళ్ళని వదులను. నా భక్తుల్ని చంపాలనుకునే వాళ్ళని ఎప్పుడు కూడా రక్షించను. వాళ్ళని నరకలోకలు సూర్యచంద్రులు ఉన్నంత వరకు నక్షత్రాలు ఉన్నంత వరకు పడేస్తానని చెప్పి భగవంతుడు అంటాడు. అంటే ఎప్పుడైతే ఈయన ఈ ఆవుని చంపాలనుకున్నాడో భగవంతుడు కత్తి తీసుకొని కొట్టాలనుకున్నాడు. టక్కని భగవంతుడు ఆ పాము పుట్ట నుంచి లేస్తాడు. లేచినప్పుడు తలకాయ పగిలిపోతాయి. రక్తం ఎంత వచ్చిందంటే ఇది కొద్దిగా జోకుగానేది వినడానికి 7 టెంకాయ చెట్టు అంత హైట్కి రక్తం పడిందంట. అంత హైట్కి ఎగిరిపోయిందంట. అంత హైట్కి ఎగిరిపోయింది రక్తము. కొన్ని అది నమ్మడానికి కష్టమే కొద్దిగా. ఎందుకంటే భగవంతుడు ఆయన డ్రామాలు చేయాలంటే చేయగలుగుతాడు. ఈ రక్తం చూసి ఎవరైతే కొట్టినాడు కదా కత్తిలతో ఆయన భగవంతుడు ఏం చంపలేదు. ఆ రక్తం చూసి వాడు హార్ట్ అటాక్ అయి చనిపోయినాడు. రక్తం చూసి వాడిని ఏం చేయలేదు. ఈయన రక్తం చూసి ఆయన చనిపోయినాడు. అట్లా రక్తం వచ్చేసిందంట. ఆ టీవీ సీరియల్ అంతా కొన్నిసారి యాక్సిడెంట్ అయిపోతే అటు రోడ్డు నిండా రక్తంలాగా కనిపిస్తారు కదా, ఏదో కళ్ళ నీళ్ళు కలిపేసి రోడ్ అంతా పోసి పెడతారు చూడండి. అట్లా మొత్తం నింపినాడు. కొండ నుంచి దిగుతోంది రక్తం. ఇంకా అంత రక్తం వస్తుంది. ఆయన చనిపోయినాడు. ఈ బ్రహ్మదేవుడు కొండే ఆవు ఏం చేసింది, ఆవు దూడ చోళరాజును ఒక రాజ్యంకి వెళ్ళిపోయింది. రాజ్యంకి వెళ్ళిపోయి ఆయనకేదో అర్థమయ్యే విధంగా ఏదో చెప్తా ఉంది. అక్కడ ఏదో అయింది అది చెప్తా ఉంది దాని భాషలు. ఆ చోళరాజుకి అర్థమైంది. ఈ ఏదైనా ప్రాణుల పక్షులతోటి మనం చాలా రోజు ఉంటే దాని లాంగ్వేజ్ మనకు కొద్దిగా అర్థమవుతుంది. అది ఏం చేస్తుంది అని చెప్పేసి, అది ఏం చెప్తుంది, ఏం చేస్తుంది మనకు తెలుస్తాయి. అట్లా ఇది నీవు అక్కడ చెప్తుంటే అర్థమైంది. ఆయన చోళరాజు వెళ్ళిపోయినాడు. అక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడ పోయి చూస్తున్నాడు. అక్కడ పోయి చూస్తే స్వామికి పోయే దారంతా రక్తం ఉంది. ఆవు మేపేవాడు చనిపోయి పడినాడు. భగవంతుడు అప్పుడే తలకి ఇంట్లో చేయి పట్టుకొని లేస్తూ ఉన్నాడు. మొత్తము రక్తం కారుతోంది. బాడీ అంతా బాధలు ఉన్నాడు, కోపంగా ఉన్నాడు. ఇంకా రాగానే వాడికి శాపం పెట్టినాడు. ఎవరికి? చోళరాజుకు. మంచివాడే, వాడు శాపం తీసుకున్నాడు. నీ పిశాచి అయిపో అని చెప్పేసి, ఈ కలియుగం అంత వరకు నీ పిశాచిగా ఉండని చెప్పేసి ఆయనకు శాపం పెడతాడు. ఆయన చాలా బాధ పెడతాడు. నేనేం తప్పు చేస్తాను, నాకు ఇంత పెద్ద పాపం ఎందుకు, నీవు ఊరికి నాకు అట్లాంటి శాపం ఇవ్వు. ఏదో జన్మలు నేనేదో తప్పు చేసి ఉంటాను, లేకుండా నీవు ఈ విషయానికి నీవు ఇంత కోపపడే వ్యక్తి కాదు. నాకు అది క్లియర్గా తెలుసు. ఆయనకు అప్పటికి విశ్వాసం ఉంది దేవుడు అట్లా చేయడు. ఎప్పుడో ఏదో నేను పెద్ద తప్పు చేసినాను, అందుకే నాకు ఈ శాపం దొరికింది. దీంట్లో నీ కోపం కారణం కాదు. ఇది నేను చేసిన నా జన్మలు ఏదో ఒక జన్మను చేసిన పాపమే కారణం, కానీ ఇది నీ కోపం కాదంటున్నాడు అప్పుడు కూడా. అయితే ఆయన బాధపడుతున్నాడు. పిశాచ జన్మం అంటే సాధారణ దుఃఖమైన జన్మం. అది పిశాచ అయిపోయింది, ఆ శాపం పెట్టినవే నీవంటే. ఆయన మంచి మాట అట్లా చెప్తుంటే దేవుడికి దయం వచ్చేసింది. అవును కదా పాప, నేను అట్లా చెప్పకూడదు. నేను ఆ టైంలో కోపంగా ఉన్నాను, బాగా తగిలింది దెబ్బ, నొప్పి వచ్చేసింది. నీవు ఆ టైంకి వచ్చినావు, నీవే కారణం. ఎందుకంటే నీవు ఒక రాజుగా ఉన్నప్పుడు నీ యొక్క ప్రజలకు చెప్పాలా, నీ పౌరులకు నీవు చెప్పాలా. ఏదైనా తప్పు జరిగితే బెదిరించాలా. కొద్దిగా ఒక్కసారి దండం కాదు కదా, సామవేద ఉంది కదా, దానికి ముందు కావలసింది అదంతా నీవు చూపించాలా కదా. నీవు ఒక్కసారి ఏం కారణమని శక్తులు అడగకుండా తెలియకుండా
ఒక్కసారి చంపడమిక ఆర్డర్ ఇచ్చేది. నీ ప్రజలు చేసిన తప్పుకు రాజు కారణము. భార్య బిడ్డలు సరిగా లేదంటే భర్త దానికి కారణము. భర్తద రెస్పాన్స్ అది. నీకు అంత రెస్పాన్స్ నీకు వల్ల కుదరదంటే జనని నతస్య జనక నతస్య, ఆ పోషన్ తీసుకోవద్దు. నీవు వీళ్ళంతా నీ వల్ల నిగ్రహించడానికి కుదరదంటే ఆ ఒక పోస్ట్కి నీవు పోవద్దు. శాస్త్రం మనకు బెదిరిస్తుంది. అట్లా నీవు ఇట్లా జరిగింది. నిజంగా దీనికి భగవంతుని కోపం కారణం కాదు, నా జన్మంలో ఏదో జన్మలు చేసిన పాపమే కారణం అని చెప్పేసి ఈయన అనుకుంటున్నాడు. అడుగుతున్నాడు, ఎట్లా ఒకటి దేవుడా నన్ను ఉద్ధరించాలా, ఉద్ధరించడానికి ఒక మార్గం చూపించాలంటే ఆయన అంటున్నాడు, ఒక పని చేయి, ఇంకా ఫ్యూచర్లో నాకు ఇక్కడ పెళ్ళి జరుగుతుంది. నాకు పెళ్ళి జరిగినప్పుడు నా మామగారు ఆకాశరాజు నాకు ఒక పెద్ద 20 తొలలు ఉండేది ఒక మంచి బంగారు కిరీటం ఇస్తాడు. బంగారు కిరీటం ముత్తు రత్నాలతోటి నవరత్నాలతోటి కప్పబడి ఒక మంచి కిరీటం ఇస్తాడు. ఓ మామగారు ఇచ్చిన ఐటమ్ అని చెప్పేసి నాకు కూడా కొద్దిగా ఆనందం వస్తాయి. ఈ పెళ్ళి కూడా మామ తను గిఫ్ట్ ఇస్తుంది, చాలా రోజు గోటట్లు ఉంటాయి కదా, మామ ఇచ్చింది అని చెప్పేసి. అట్లా నేను అప్పుడప్పుడు దాన్ని వేసినప్పుడు నాకు ఒక ఆనందం వస్తుంది, మా మామ ఇచ్చిందని చెప్పేసి నేను ఆనందపడతాను. ఒక గట్టి అంటే 24 నిమిషాలు. ఆ 24 నిమిషాలు నేను చాలా ఆనందంగా ఉంటాను. అప్పుడు నీకు కూడా ఆనందం వచ్చే విధంగా చేస్తాను అంటారు. అయితే భగవంతుడు ఒక లోక దృష్టిలో కోపం చూపించినారు కానీ, అంటే అది ప్రతి శుక్రవారం పెడతారని మా మామ ఇచ్చిన కిరీటం రోజు కూడా వేసుకోం, వారానికి ఒక రోజు వేసుకుంటాను. అప్పుడు నేను ఆనందంగా ఉంటాను కదా, అప్పుడు నీకు కూడా ఆనందం ఇస్తాను. అంటే ప్రతి శుక్రవారం వేస్తారో 24 నిమిషాలు నీవు ఆనందంగా ఉండొచ్చు, నేను భలే ఆనందపడతానని చెప్తే, శుక్రవారం వచ్చి మన లెక్కలు చెప్పినాడు. ఆ 24 నిమిషాలు ఒక గట్టి వచ్చి ఆయన లెక్కలు చెప్పినాడు. అంటే ఆ లోపల ఇంకొక శుక్రవారం వచ్చేస్తాయి. అంటే ఆయన ఏమి బాధ పెట్టట్లే, ఆయనకు అట్లా లెక్క చూస్తే పిశాచి జన్మం తీసుకున్నాడు కానీ బాధ అనేది లేదు. ఎందుకంటే వాళ్ళ లెక్కలు 24 నిమిషాలు అంటే అది మళ్ళీ ఒక వారం వస్తాయి. అది ఆ లెక్క దేవత లెక్క అది చెప్పింది ఆయన. కాబట్టి నువ్వు చెప్పినప్పుడు మనకు చెప్పినాడు కానీ 24 నిమిషాలు అని చెప్పేసి ఒక గట్టి అని చెప్పేసి ఆ గట్టి వచ్చి ఆయన లెక్కలు చెప్పినాడు, దేవత లెక్కలు చెప్పినాడు. కాబట్టి కొద్దిసేపు బాధ కలిగింది. అయితే భగవంతుడు నా పైన విశేష కరుణనే చూపించినాడు మళ్ళీ అని చెప్పేసి చోళరాజు ఆనందాన్ని పడినాడు. తర్వాత ఇంకా మళ్ళీ ఆ స్వామి పుష్కరిణికి ఎన్నో మహిమలు ఉన్నాయి, చాలా స్పెషల్ తీర్థం అది. ఇంకా ఈ ధనుర్మాసంలో అంటే నెక్స్ట్ వచ్చేస్తాయి కదా, ఈ ధనుర్మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి రోజు దేవతలే వచ్చి అక్కడ స్నానం చేస్తారంట. అంత చాలా పవిత్రమైంది. గంగాకి అన్ని తీర్థాలు దాంట్లో ఎప్పుడు ఉంటాయి. మామూలుగా ఇప్పుడు ఈరోజు కావేరిలో చాలా స్పెషల్, కావేరికి 66 కోట్ల తీర్థాలు వస్తాయి. 66 కోట్ల తీర్థాలు ఒక్క నెల ఉంటాయి. ఈరోజు ఏమి ఎండ్ అవుతుంది అంటే ఈ తులామాసంలో వస్తాయి. దాని తులామాసంలో వచ్చి అది నిన్న వరకు ఎండ్ యాక్చువల్ చూస్తే. అక్కడ ఏం జరుగుతుందంటే వేరొక భక్తుడు వచ్చేసి ఆ తులామాసంలో స్నానం చేయాలని వస్తాడు. అప్పుడు అది తీర్థం వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది. ఒక రోజే టైం దానికి, ఒక రోజులో అది రిటర్న్ పోయి ఉంటుంది అన్ని తీర్థాలు, 66 కోట్ల తీర్థాలు. ఆ భక్తుడు రంగనాథ్ దగ్గర చెప్పి బాధపడుతూ ఉంటాడు, కావేరిలో స్నానం చేయాలని వచ్చినాను, నేను వచ్చినప్పుడు ఆ తీర్థదొక్క టైం అయిపోయింది, అది వెళ్ళిపోయింది మొత్తం అని చెప్తే దేవుడు ఏం చేస్తాడు, మళ్ళీ పిలిపిస్తాడు. ఈరోజు అంటే ఆ తులామాసం ఎండ్ అయ్యి ఇంకొక మాసం వచ్చే లోపల మళ్ళీ 66 కోట్ల తీర్థాలను పిలిపించి ఆయన దగ్గర స్నానం చేయమంటాడు. మళ్ళీ ఆయనకు బ్లెస్సింగ్స్ ఇస్తాడు. 30 రోజులు 66 కోట్ల తీర్థాలను స్నానం చేస్తే ఏం ఫలితం వస్తుందో ఈరోజు నీ ఒక్కరోజు చేస్తే నీకు వస్తాయని చెప్పేసి. తులామాసాలు చాలా గ్రాండ్గా ఉంటాయి. రంగనాథ్కు మొత్తము అక్కడి నుంచి కావేరి నుంచి నీళ్ళు తీసుకొని రావడము చాలా విశేషంగా ఉంటాయి. ఇది కొండపైన కూడా ఎన్ని తీర్థాలు ఉందంటే 66 కోట్ల తీర్థాలు ఉందని శాస్త్రం చెప్పింది. మన కళ్ళు కనపడదు కానీ ఒట్టి ఆనందాద్రిలే భగవంతుడు ఉండే ఆ కొండలే అక్కడే 3 కోట్ల తీర్థాలు ఉన్నాయంట. మన భౌతిక దృష్టికి మనకు ఆ యోగ్యత లేదు కాబట్టి మనకిప్పుడు కొన్ని మాత్రం కనిపిస్తాయి. రామకృష్ణ తీర్థము, కుమారధారము, తుమ్మూర తీర్థము, స్వామి పుష్కరిణి, మళ్ళీ ఆకాశగంగ ఉంది, పాపనాశనము, లెక్క పాండు తీర్థము,
కొన్ని ఇప్పుడు కూడా పోవచ్చు, దర్శనం చేసుకోవచ్చు. ఎవరు బాధపడాల్సిన లేదు. 66 కోట్ల తీర్థంలో స్నానం చేయడం కుదరదని చెప్పేసి కావేరి ఎక్కడున్నా కానీ తులామాసంలో మీరు స్నానం చేస్తే 66 కోట్ల తీర్థంలో స్నానం చేసిన ఫలితం వస్తాయి. అట్లే స్వామి పుష్కరిణి గంగాదేవి కూడా వస్తాయి ఈ ఒక నెల. అట్లా ఒక్కొక్క నెల ఒక్కొక్క చోటకని వెళ్తుంది గంగాదేవి కూడా. ఈ పుష్కరం అంటాం కదా, ఆ టైంలో పుష్కరం వస్తాడు. అట్లా అది ఒక్కొక్క నదికి ఒక్కొక్క టైం ఉంటాయి. అయితే ఇక్కడైతే దానికి పుష్కరక లెక్క ఉంటాయి. ఒక మేషమాసంలో గురువు ఉన్నప్పుడు, గురువు అక్కడ ప్రవేశించినప్పుడు అప్పుడు ఒక 3 రోజులు పుష్కరణ వస్తాడు, అక్కడ ఉంటాడు, ఆ నదిలో ఉంటాడు. అట్లా ఒక్కొక్క నదికి ఒక్కొక్క టైం ఉంటాయి, ప్రతి ఒక్క నదికి కూడా. అట్లా ఇక్కడ గంగ వచ్చి ఎప్పుడు ఉంటాయంటే స్వామి పుష్కరిణిలో సాక్షాత్ సరస్వతి భగవంతుడికి సేవ చేయాలని చెప్పేసి అక్కడ ఉండిపోయింది. పుష్కరిణిలో స్వామి పుష్కరిణిలో చాలా విశేషం. భగవంతుడు కూడా ఆ పుష్కరిణి బాగా నచ్చిందంట. తాను కూడా అక్కడే స్నానం చేయడము, అక్కడే తిరగడము. ఆ పుష్కరిణి అంటే చాలా మహిమలు ఉంటాయి. మనకు అన్నీ మనము తెలుసుకోవాలంటే కొద్దిగా కష్టము అనుకునే సమయంలో ఒక్క స్టోరీ అయితే మనము తెలుసుకుంటాము. ఒక హేమాంగ్ అనే ఒక రాజు ఉంటాడు. ఈ హేమాంగ్ అనే రాజు ఎంత గోదానం చేసినాడంటే ఆకాశంలో నక్షత్రం లెక్క పెట్టచ్చంటే, భూమిలో ఉండే ఇసుక కణాలు లెక్క పెట్టచ్చంటే, తరువాత ఈ భూమిలో ఉండే వాటర్ని బిందుకు తీసుకొని ఒక్కొక్క డ్రాప్ తీసుకొని ఎంత ఉందని లెక్క పెట్టచ్చు. కానీ ఈ హేమాంగ్ అనే రాజు చేసిన గోదానాన్ని లెక్క పెట్టలేమంట. అంత గోదాన చేసినాడు పెద్ద రాజు. కానీ ఆయన ఎప్పుడు జలదాన చేయలేదంట. ఎటువంటి కారణంలో కూడా ఎవరికి ఒక గ్లాస్ నీళ్ళు ఒకటి లేదు. ఎండలు బాగా అలసిపోయి వచ్చిన వాళ్ళకి కొద్దిగా వాటర్ ఇవ్వాలి కదా, జలదనం చేయాలి కదా. ఈ జలదనం అనేది చేయడు. మళ్ళీ ఆయన ఒక సొంత బుద్ధి, ఒక శాస్త్రాలను ఎక్కువ గౌరవించి మళ్ళీ దీంట్లో వచ్చినాడు. ఏదో రఘువంశంలో వచ్చిన మహాత్ముడైనా ఎవరికి జలదానం చేయలేదు. మళ్ళీ సత్పాత్రులకు దానం చేయడు. ఎవరు మంచి సదాచారంలో ఉంటారా, ఎవరు విష్ణు భక్తి కలిగి ఉంటారా, వాళ్ళకి ఎవరైనా ఇస్తారులే, అందరు ఇస్తారులే వాళ్ళకి. అట్లా ఆయన సొంత కల్పనలు అన్నీ. వాళ్ళకి ఈడు, మంచి వాళ్ళకి ఈడు, పేదవాళ్ళకి అంత ఇస్తాడు. అది పేదవాళ్ళకి ఇవ్వకూడదని కాదు, పేదవాళ్ళకి సహాయం అనేది చేయొచ్చు. దానం అని ఇచ్చినప్పుడు పేదవాళ్ళ కష్టాలు ఉంటే వాళ్ళకి సహాయం చేయాలి, అది ధర్మమే. కానీ దానముకు సత్పురుషులు కావాలి. ఎవరికైతే మనం దానం చేస్తే వాళ్ళు భగవంతుని యొక్క భక్తి చేసుకునేసి మన యొక్క దానం తీసుకునేసి మన పాపాన్ని ఎవరికైతే మన పాపాల నుంచి విముక్తి చేసే శక్తి ఉందా అటువంటి వాళ్ళకి మనము దానం ఇవ్వాలి. అటువంటి వాళ్ళకి దానం ఇవ్వాలి. కానీ ఆయన ఇటువంటి పని చేయడు. మిగిలిన వాళ్ళకంతా దానం ఇస్తాడు అని సత్పురుషులకు దానం చేయాలా, దేశకాల పాత్రం చూసుకునేసి ఎవరికి చేయాలా ఎవరికి చేయకూడదని ఆలోచించకుండా అవసరం లేని వాళ్ళకంతా దానం చేస్తాడు. అవసరం ఉండే వాళ్ళకి మంచి భక్తులకు దానం చేసే గుణం లేదు. అప్పటికే వశిష్ఠ మహర్షి చెప్పినారు, అట్లా దాన ధర్మంలో నీవు ఎన్ని గోదాన చేసినా ఏం చేసినా కానీ అది ఎవరికి ఇవ్వాలా తెలుసుకోవాలి. అది శాస్త్రం నియమం. అది అట్లంత నీకు మనసుకి ఇష్టం వచ్చినట్లు చేయడానికి లేదప్పా. శాస్త్రం అనేది ఉన్నది. దాన ధర్మం ఆడిని డబ్బులు తడిపోయి తాగేస్తే ఆ పాపం నీకు వస్తాయి. వాళ్ళు తప్పు చేస్తే మళ్ళీ ఆ పాపం నీ తీసుకోవాలా. భక్తి చేసి భగవంతుడికి నీ ఇచ్చిన సేవని భగవంతుడికి దాన్ని అందింపచేసి నీ పాపాలని పోగొట్టుకోవడానికి ఎలా చేస్తే అటువంటి వాళ్ళకి దానం ఇవ్వాలి. కానీ ఇదేం నీ ఇష్టం వచ్చినట్టు దానం ఇస్తున్నావు, ఇది తప్పు అని చెప్పేసి చెప్తాడు. అయితే ఆయన వినలే ఎంత చెప్పినా కానీ. ఒకరోజు శరీరం వదిలేసినాడు. శరీరం వదిలేసి జీవితంలో ఎప్పుడు కూడా జలదానం చేయలేదు కాబట్టి 3 జన్మలు చాతక పక్షి తెలుసు కదా, మేఘలు ఒక నీళ్ళు మాత్రం తాగుతాయి. నీళ్ళు కోసం వద్దాడుతుంటాడు. ఎక్కడదో కోనేరులు సముద్రంలో కానీ నదులు అంత తాగదు. అది వర్షం పడితే వర్షం నీళ్ళు డైరెక్ట్గా తీసుకుంటాయి. అది అట్ల పక్షిగా 3 జన్మలు తిరుగుతుంటాడు.
పెద్ద రాజు, ఏమంగరాజు, అంత పెద్ద రాజు. తర్వాత ఈ దుష్టులకే దానం చేసినాడు కాబట్టి ఒక జన్మం కుక్క జన్మం తీసుకుంటాడు. అంత పెద్ద రాజు ఒక జన్మము కుక్క జన్మం తీసుకుంటాడు. మళ్ళీ 7 జన్మము గ్రద్ద ఈగలు ఏమంటారు మీ గరుడులాగా ఉంటాయి కదా, గ్రద్ద తెలుసు కదా, అట్లా ఒక 7 జన్మము అది తీసుకుంటాడు. అదైన తర్వాత శృతకీర్తి అని ఒక మిథిల దేశం ఒక రాజు శృతకీర్తి, వాళ్ళ ఇంట్లో బల్లిగా జన్మం తెచ్చుకుంటాడు. బల్లి కూడా ఎక్కువ నీళ్ళంత తాగదు, నీళ్ళు ఎప్పుడు ఎవరికి నీళ్ళు ఎదిపోతే గద నెక్స్ట్ జన్మం బల్లి అయిపోతూ ఉంటారు. అట్లా ఆ బల్లి జన్మం తీసుకుంటాడు. తరువాత ఆ బల్లి అది ఎప్పుడు ఆ దోమలను తినేసి ఆ శృతకీర్తిది ఇంటిది డోర్ పైన తిరుగుతుండింది. 1 year 2 years కాదు, 88 years ఉండింది. 88 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో తిరిగిందంట. వాళ్ళ ఇంట్లో చాలా మంది చూస్తున్నారు. ముసలపల్లిది చాలా సంవత్సరం నుంచి ఉంది. ఒక్కరోజు వాళ్ళ ఇంట్లో శృతదేవ్ అనే ఒక బ్రాహ్మణుడు వస్తాడు. శృతదేవ్ అనే బ్రాహ్మణుడు మంచి బ్రాహ్మణుడు. ఈ శృతదేవ్ అక్కడికి వచ్చిన తర్వాత ఆ శృతదేవుడు మంచి వైష్ణవుడైన మహాభక్తుడు, ఆయన పాదాలంతా కడిగేసి ఈ శృతకీర్తి అర్థమవుతుందా? శృతకీర్తి అనేది రాజు, మిథిల దేశ రాజు. శృతదేవ్ అని ఆయన వాళ్ళ ఇంటికి వచ్చిన ఆయన ఇంత పాదాలంతా కడిగేసి శృతదేవుడి పాదాలు కడిగేసి మహాభక్తులు కదా వైష్ణవులు, ఇంకా ఇల్లంతా చల్లుతున్నాడు. వాళ్ళ భార్య పిల్లలకంతా చల్లేసి ఆ ఒక్క డ్రాప్ ఈ బల్లి పైన పడింది. ఈయన చల్లినప్పుడు ఈ బల్లికి తాను ఎవరని తెలిసిపోయింది. కొద్దిగా పూర్వజన్మ ఒక ఎట్టట నేను జన్మం తీసుకున్నాను, ఏం తప్పు చేసిన దానికి ఇట్లా అయినానని చెప్పేసి అది దానికి అర్థమైంది. ఈయన చూస్తా ఆ ఒక్క చుక్క నీళ్ళు దానికి పడింది. ఈయన కళ్ళు కూడా అక్కడికి పోయింది. ఎవరిదో? శృతదేవుడు. శృతదేవ్ అడిగినాడు, ఈ బల్లి చాలా సంవత్సరం ఉన్నట్టుంది ఇక్కడ అని చెప్పేసి ఆయన మహాత్ముడు అన్నాడు. ఇది దగ్గర 80 సంవత్సరం అయింది. 80 సంవత్సరం నేను చూసాను, మా అమ్మ చూసిందంటే ఇట్లే దోమలు తినేసి పైన పోతా ఉంటుందని. ఒక తప్పేం చేసినాడు? ఒక గురువుది ఒక మాటని, వశిష్ఠుడు ఒక మాటని నిర్లక్ష్యం చేసినాడు. ఇంకొకటి అవసరం లేని వాళ్ళకు దాన ధర్మాలు చేసినాడు, అంతే. అయితే వైష్ణవులు పరదుఃఖ దుఃఖి కదా, ఆ జీవరాశి పట్ల కూడా దయ వచ్చిందంట. ఎవరికి? శృతదేవుకు ఆ జీవరాశి పట్ల దయ వచ్చింది. చూస్తున్నాడు, చూసేసి అది ఏదో చెప్తా పోతుందని తెలుస్తోంది దీనికి. సరే మాట్లాడన్నాడు. అది ఈయనొక మాటలో దివ్యవాణి ప్రభావం ఉంది, అది మాట్లాడడానికి ప్రారంభం చేసింది. ప్రారంభం చేసి చెప్పినాడు, అయితే నీ విట్టెట్లా తప్పు చేసినా ఇప్పుడు నాకు తెలుస్తుంది నేను తప్పు చేశాను, మరి నాకు ఉద్ధారం ఎట్లా, మీరు ఎట్టొకటి నన్ను ఉద్ధరించాలని చెప్పి ఆయన అన్నాడు. శృతదేవ్ చూసినాడు, నీకు ఇంకా 28 జన్మలు బల్లిల జన్మలు ఉన్నాయి, నీవు కాలేదు, ఇది కంప్లీట్ కాలేదబ్బా, ఇంకా 28 జన్మలు ఉన్నాయి నీకు బల్లి జన్మం తీసుకోవడానికి. నీవు ఎంత చెప్పి ఉంటాడు, చిలకకు చెప్పినట్లా చెప్పి కూడా నీవు వినలేదు కదా వశిష్ఠుడు. గురువు ఆజ్ఞని అంత గట్టిగా చెప్పినప్పుడు నిర్లక్ష్యం చేసినావు. నీకు ఇంకా నీది వృత్తాంతం చూస్తే ఇంకొక 28 జన్మలు తీసుకోవాలా, నీ బల్లి జన్మం తీసుకోవాలా? లేదు స్వామి, మీరు ఎట్టొకటి ఉద్ధరించాలంటే సరే అని చెప్పి ఆయన పైన కరుణతోటి ఆయన అంటాడు, నీకు నేను నా ఒక జీవితంలో ఒకరోజు భక్తితోటి సత్పాత్రలకు దానం చేసిన ఆ పుణ్య ఫలాన్ని నీకు ఇస్తానని చెప్పేసి, మళ్ళీ ఒక్కరోజు నేను చాలా సంవత్సరం నుంచి స్వామి పుష్కరిణిలో స్నానం చేశాను. ఆ స్వామి పుష్కరిణిలో స్నానం చేసిన దాంట్లో ఒక్కరోజు ఫలితం వచ్చేసి నేను నీకు ఇస్తాను, దా తీసుకొని చెప్పేసి ఆయనకు ఇస్తే ఆయన మళ్ళీ ఆయనకు అదే రఘువంశంలో జన్మం దొరుకుతుంది. ఎన్నో 10,000 సంవత్సరాలు, వేలాది సంవత్సరాలు స్వర్గలోకాలు పోయి రాజ్యం సుఖం అనుభవిస్తున్నాడు. ఈయన వచ్చిన ఒక్కరోజు ఆ స్వామి పుష్కరిణి స్నానం చేసిన పొలంలో ఒక్కరోజు దాన్ని తీసుకున్న వల్ల ఎన్నో జన్మాలు ఇక్కడ ఎన్నో సంవత్సరాలు స్వర్గాన్ని అనుభవిస్తాడు. తర్వాత భూలోకకు వచ్చేసి మళ్ళీ ఆ రఘువంశంలో పుడతాడు.
సామాన్యుడు కాదు, మళ్ళీ రఘువంశాలు పుట్టి సామాన్య వ్యక్తి కాలేదు. అక్కడ ఇంద్రలోకలు ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళు ఈయనకి మాట్లాడుకుంటారు. ఇయో కొద్ది ప్రాబ్లం ఉందయ్యా, రాక్షసులు అంతా బాగా ఇబ్బంది పెడుతున్నారు, వస్తావంటే బయలుదేరుతాను, నీ బండి పనిపించాయి అంటాడు. ఏదైనా అవసరమైతే బండి పనిపించి వస్తానంటాడు. ఇంకా ఇంద్రుడు ఏదో పనిపిస్తాడు, మళ్ళీ ఎక్కడి నుంచి బయలుదేరి అక్కడ పోయి ఇంద్రుడికి సాయం చేస్తాడు, ఇంద్రుడికి సేవ చేస్తుంటాడు. అంత గొప్ప వ్యక్తిగా తయారవుతాడు. ఒకరోజు ఒకరిని చంపాలా, ఇంద్రుడు పిలిచినాడు, త్వరగా రాయా, చాలా ఇబ్బంది పెట్టేవాడని చెప్పేసి. అయితే సరే నాకు మంచి బండి ఉంటే చేశాను అంటాడు. అప్పుడు ఇంద్రదేవుడు ఈయనకి బండి అయిపోతాడు. కకుత్త అంటారు ఆయన. కకుత్త అంటే ఎద్దు, కకుత్త అంటే ఎద్దు, ఉత్స అంటే దానిపైన కూర్చునేవాడు అని చెప్పేసి. ఆ పరంపరలే మళ్ళీ ఆయన అందుకే ఆ రఘువంశంలో ఆ పరంపరలో వచ్చిన దేవుడు ఎవరు? రాముడు. ఆయనకు కాకుస్తా అని చెప్పేసి పేరు వస్తుంది. ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈయన ద్వారా వచ్చిన పేరే. కకుత్త అంటే ఆ ఎద్దుల పైన కూర్చున్న వ్యక్తి అని చెప్పేసి. అంటే వీళ్ళ ఒక పరంపరలో అట్లా జరిగింది. అంటే దీంట్లో ఆ స్వామి పుష్కరిణి ఒక మహిమ. ఆ ఒక్కరోజు స్నానం చేసిన ఫలితంలో ఆయన బల్లిదు ఇంకొక 28 జన్మలో ఒక దోషం బల్లి జన్మం పోయింది. మళ్ళీ అనుకో ఆ స్వర్గసుఖం దొరికింది. మళ్ళీ అయోధ్యలో రాజ్యము పరిపాలించే భాగ్యం దొరికింది. ఇప్పుడు కూడా రాముల వారికి పేరు వచ్చినప్పుడు కాకుస్తా అని పేరు వచ్చేయాలంటే ఈయన పేరు ద్వారా వచ్చింది. రాముల వారు కూడా అక్కడ స్నానం చేసిన తర్వాతనే సీత దొరికిందంట. రాముల వారు కూడా అక్కడ పోయినారంటే స్వామి పుష్కరిణి స్నానం చేసినారు భవిష్యత్తుడు అని చెప్తుంది. ఇంకో ఎన్నో మంచి లీలలు ఆ స్వామి పుష్కరిణి. ఎట్లా ఒక తల్లి బిడ్డని స్నానం చేసుకొని ఫ్రెష్ చేసి పడుకోబెడుతుందా, అట్లా ఆ పుష్కరిణి మళ్ళాంటి పాప జీవరాశుల్ని మంచిగా కూర్చోబెట్టేసి, చిన్నపిల్లల్ని మంచిగా కూర్చోబెట్టి స్నానం చేపిస్తారు కదా, కాలు పైన మంచి పడుకోబెట్టేసి, తొడ పైన మంచి కూర్చోబెట్టేసి, దానికి ఏం కష్టం లేకుండా అది అట్లా పుష్కరిణి జీవరాశుల పాపని మంచి ప్రేమంగా తీసుకునేసి బిడ్డలాగా తీసుకునేసి మనని పవిత్రం చేసి, పో స్వామి దగ్గర పో, శరణాగతి పొందు, నన్ను ఉద్ధరిస్తాడని పంపిస్తాయంట ఆ పుష్కరిణి. స్వామి పుష్కరిణికి జై. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. సరిపోదాం మనం తిరుపతికి. ఓకే సరే. ఇప్పుడు ఆ స్వామి పుష్కరిణి కూడా బాగా ఈ భగవంతుడు వైకుంఠం వదిలేసి వచ్చినా కానీ ఈ స్వామి పుష్కరిణి కాడ ఇదే నా యమున, ఇదే నా సరయు నది చెప్పేసి మంచిగా తిరుగుతుంటే అప్పుడు ఒక ఏమైందంటే ఆ చోళరాజు వచ్చేసి ఇబ్బంది పెట్టినాడు. చోళరాజుకు శాపం పెట్టినాడు. ఆవు మేపేవాడు కొట్టినాడు. ఇన్ని జరిగి భగవంతుడికి దెబ్బ తగిలింది, రక్తం కారింది, తలపైన ఇట్లా పెట్టుకునేసి బయటికి వస్తున్నాడు. బయటికి వచ్చేసి మందుల కోసం ఈ గురువుని అంటే బృహస్పతి ఆచార్యని తలుచుకుంటాడు. భగవంతుడు తలుచుకున్న క్షణంలో బృహస్పతి ఆచార్య అక్కడికి వచ్చినాడు. బృహస్పతిని అడుగుతాడు, నా కర్మచుడు పెద్ద దెబ్బ తగిలింది, ఏమన్నా మందు ఉంటే చెప్పబ్బా దీనికంటే ఆయన ఒక మందు చెప్పినాడు. ఈ జిల్లెడు చెట్టు ఉంది కదా, జిల్లెడు చెట్టు అని తెలుసు కదా, గణేష్ బొమ్మ అంతా చేస్తారు దాంట్లో. ఆ జిల్లెడు చెట్టును ఒక దాన్ని దూదిలాగా చేసేసి ఈ పత్తి పండు తెలుసా, పత్తి పండు పిగ్ ట్రీ అంటారు. పత్తి పండు తెల్లగా అంటే పండు పచ్చగా ఉంటాయి, లోపల ఎక్కువ అది పండిపోతే పురుగులంతా వస్తాయి దాంట్లో. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తోటి అమ్ముతారు, రౌండ్గా ఉంటాయి బాగా. అంజీరా మీ తెలుగులో ఏమంటారు దాన్ని? అంజీరకాయ హిందీ మరాఠీలో మేకపండులా మేకపండు. అత్తిపండు, అత్తి చెట్టు, అది అత్తి చెట్టు అంటారు, మేకపండు అంటారు. దాన్ని ఎక్కువ పండిపోతే లోపల పురుగులు వస్తాయి, పచ్చిగా ఉన్నప్పుడు దాంట్లో పిక్కలంతా చేసుకోవచ్చు, బాగుంటాయి. అట్లా ఆ దాంతో దొరికే పాలు అంటే అది ఆ కాయని మీరు దంచేస్తే పాలు వస్తాయి. ఆ పాలను ఈ జిల్లెడు చెట్టుని పాలను అట్లే పెట్టేసి దూదిలాగా తయారు చేసి ఈ పాలని రోజు పెట్టబ్బా అది పోతాయి అన్నాడు.
ఇంకా భౌతిక ప్రపంచం కూడా ఈ తప్పదు మందులు వాడడం. అప్పుడే భగవంతుడు కొద్ది అన్నీ నేర్పించాలనుకుంటాడు, ఒక్కొక్క స్టెప్ మనకు నేర్పించాలని. ఆయనకి ఏం ప్రాబ్లం లేదు అక్కడ, ఆయనకి ఏం ప్రాబ్లం, ఏం బాగానే ఉన్నాడు ఆయన. మనకి ఇదంతా ఇక్కడ ఉన్నారా మీరు, ఇదంతా ఈ గొడవలు, హాస్పిటల్ పోవడం రావడం, ఇది నేను వచ్చినా కానీ తప్పదు, ఇదంతా చేసే తీరాలా అని చెప్పేసి నేర్పిస్తున్నాడు. రోజు పడుకున్నప్పుడు పెట్టుకోవడము, మార్నింగ్ తీసడం, మళ్ళీ వెతుకొని పోవడము, ఇదే పని. బోర్ కొడుతుంది, పొద్దున్న లేచిపోవాలా. ఒకరోజు పోతా ఉంటే అక్కడ మన వరాస్వామిది ఉంది కదా, వాళ్ళది పెద్ద బెటాలియన్ బయలుదేరింది, సైన్యం. చిన్న చిన్న పందిలు, పెద్ద పందిలు, పుష్టిగుండె పందిలు, అన్నీ ఫుల్ ఉంది వరాస్వామిది. ఇది ఆయన సైనికులు. అక్కడ ఉన్నాడు కదా స్వామి పక్కనే, స్వామి పుష్కరిణి తీరంలో. ఈయన ఒక్కొక్క సైజు చూసి భయపడిపోయినాడు దేవుడు. అమ్మో ఇది ఏమ్రా, ఒక దెబ్బ పడి ఇంకా అదే క్యూర్ కావాలా, ఇది విని గుచ్చేసిన దానికే దీనికి ఎంత పాలు కావాలా, ఎంత దూది కావాలా. అమ్మ సార్ ఒక చెట్టు వెనకాల దాచుకున్నప్పుడు ఈ వరాస్వామి బయలుదేరుతున్నాడు. ఆయన చూసినాడు, ఏ నీ వైకుంఠపతి కదా అని. అవును, మళ్ళీ పెద్ద మనుషులు ఎక్కడైనా చీపుగా ఎక్కడైనా ఉంటే ఇక పోతే సిగ్గుపడతారు కదా. ఉండు చెప్తాను వాళ్ళని పంపించు, మన మర్యాద కొత్త పందిల ముందు ఎందుకు పోవాలా, చెప్తాను అని చెప్పేసి. ఇంకా నీకేమైందిరా ఈ కొండపైన వచ్చి, నీకేమైందని. అదంతా పెద్ద కథనైనా ఎట్లా చెప్పాలా. మళ్ళీ పాప అప్పుడప్పుడు చెప్తుంటాడు ఈ బాధ. ఇంకా మళ్ళీ ఇద్దరు కూర్చునేసి అది ఏమైందంటే, మంచిగా ఉన్నాను వైకుంఠంలో, ఏం బాధ లేదు నాకైతే, నిజంగా చెప్పాలంటే ఏం బాధ లేదు. మా భార్యకి అసలు గొడవ అదొక పెద్ద కారణమే కాదు. ఆయన ఏదో పెద్ద స్వామిజీ వచ్చినాడు భూలోకం నుంచి, ఆయన ఏదో పని మీద వచ్చి అక్కడ పోయినాడంటే, అక్కడ పోయి అది ఆయనకి ఏదో తిట్టేసినాడు, మళ్ళీ ఇంకొక చోట పోయినాడు, ఆయన తిట్టేసినాడు. ఇంకా నాకు తిట్టేదొద్దు, నేను ఊరికే పండుకున్నాను అని అప్పుడు వదలట్లే, వచ్చి ఒకే తన్నాడు. ఇంకా తన్నింది నాకు, బాధపడింది మా భార్య. సరే నేను బాధపడి వదిలేసి వచ్చినా అదొకటి పేరు, వేరే విషయాలంతా ఏమన్నా బాధపడదు. నాకు తన్నిందని ఆమెకు బాధ వచ్చిందంటే ఆమె వెళ్ళిపోయింది. ఇంకా భార్య భాగ్యదేవతలాగా ఇంట్లో ఆమె వెళ్ళిపోతే ఏముంది చెప్పు, గతి లేదు మన ఇంట్లో. ఇంకా ఆమె కోపం తాపము, ఇంకా ఆమెని ఎట్లా ఓదార్చాలి నాకు కూడా తెలియట్లే. ఇంక ఎవరిని పంపించదు. ఇంకా అది కొన్ని రోజులు పడతాయి, దానికి దాన్ని సమాధానం తెచ్చుకున్నది వస్తాయని చెప్పేసి వచ్చేసినానని చెప్పేసి వీళ్ళిద్దరూ కలిసి వైకుంఠము భూలోకంలో అంత జరిగేది మాటలంతా విని దేవతలకు ఒక ఆనందం కలిగింది. ఏం ఇలా ఆయన వేరే కాదు ఈయన వేరే కాదు, కూర్చొని ఎట్లా ఒక్కొక్కరు అన్నతమ్ములాగా ఎంత సరదాగా మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళు పుష్పరక్ష చేసినారంటే పైనుంచి. మేము మా బాధలు ఉంటే మీకు సరదాగా ఉంది, పండగ చేసుకుంటున్నారు, వాళ్ళు పంపించేసినట్టు కాదయ్యా, ఇంత పెద్దది ఏమైంది, ఏం కథ నాకు అర్థం కావట్లే, వైకుంఠం ఎక్కడ, ఈ కొండ ఎక్కడ, దీంట్లో ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటావు, ఎట్లా ఉంటావు, అంత భోగభాగ్యం తీసుకొని అంత కూర్చుంటే మనుషులు పోవాలంటే గరుడ దేవుడు రెడీగా ఉంటాడు, పాడాలంటే నారదముని తుంపురముని అందరూ ఉన్నారు, ఇక్కడ నేను ఎవరు పాడతారు, ఎవరు పూజ చేస్తారు, ఏంటి నీవు అడ్జస్ట్ అవ్వాలి కదా, అంత పెద్ద మనిషి అక్కడ ఉండేది. అదంతా వదిలే మన కర్మ, అది ఇదే మేము తలపైన చేయి పెట్టుకొని కూర్చున్నాను, మందుకు పోతున్నాను నేను. మందుగా చేతి చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలింది చూడండి, ఇంకా పెద్ద లైన్ పడింది, అయ్యో ఇంత పెద్ద పడిందా అని చెప్పేసి. అది మన బృహస్పతి ఆచార్యని అడిగినాను. ఆయన ఒక చెట్టు ఉంది కదా, అత్తి చెట్టును, మేడ చెట్టు, తర్వాత ఈ జిల్లెడు చెట్టు, పాలు దూది అంతా చెప్పినాడు. అది రోజు పెట్టాలా, వెతుకుతా పోతాను, చాలా కష్టంగా ఉంది అప్ప. ఆయన కూడా బాధ కలిగింది. అయ్యే పాప నీకు ఇట్లా కాకూడదు అట్ట అన్నాడు. సరే పందిలంతా చూస్తుంది, అన్నీ చూస్తూ ఉంది. మీరంతా పుష్కరాలు పోయి స్నానం చేసుకోండి, తినడం కూర్చోవడం చెప్పండి, స్నానం చేసి వాళ్ళ రెండు తిట్టేసి దాన్ని అంతా పనిపించి. అది కూడా ఆ మనిషి కూర్చున్నాడు కదా, సామాన్య మనిషి కాదు, కొత్త ఆయన వచ్చినాడు చూడు. మనకు ఇంతకు ముందు దానికి ఒక బాధ ఏమంటే, అక్కడ బాస్మతిలు బాగా జరిగేదంట, సామాన్యం అంటారు. బాస్మతి చెట్టు అంటే బాస్మతి బియ్యం తెలుసు కదా, ఆ బాస్మతి బియ్యం అంతా ఈ వృషభాసుడు వచ్చి తినిపోతా ఉన్నాడంట. దానికి ఒక ఆనందం ఏమంటే, వృషభాసుని చంపిన వాడని చెప్పేసి. మన స్వామికి ఇంత పెద్దది పెట్టుకున్నాడు, అది ఆయనలో చంపడానికి కుదరలే.
మన వల్ల కుదరలే, మనం భయపడుతున్నాం కదా. భయపడుతూ ఉన్నాం కదా. ఒక అసురుడు తిరుగుతూ ఉంటాడు చూడు, మనం దాచుకుంటాం ఆయన వస్తే. ఆ అసురుని ఈ అబ్బాయి చంపినాడు అని చెప్పేసి, పెద్ద మనిషి ఈయన కూడా అని చెప్పి, వినేమి తప్పు కాదు, మనకెందులే, మన పాటు పోదామని అది అట్టే తిరిగిపోయింది. మళ్ళీ వస్తాం స్వామి పోయిన తర్వాత అని చెప్పేసి అన్నాడు. బాగానే ఉంది. ఇది దొరుకుతుందా, మందు రోజు దొరుకుతుందా, మందు దొరుకుతుంది అని ఆ పుట్ట లోపల పండుకోవాలంటే చాలా కష్టం అప్ప అని చెప్పేసి, నీవేదో చూస్తే మావాడిలాగానే ఉన్నావు, ఏదో నేను చూస్తే నాకు కూడా ముచ్చట అనిపిస్తుంది, మంచి అనిపిస్తుంది, ఏదో కొద్దిగా భూమి ఇస్తే నా పాటకు ఒక మూలలు ఉంటాను అయ్యా అని చెప్పేసి, భూదానం అంతా చేయలేము, కాస్ట్లీ ల్యాండ్ ఇక్కడ అంతా అదంతా ఆ కాలము, ఇప్పుడంతా ఏమేమీ లేము, తిరుపతి ఏమనుకున్నావు, అడ్డంతా కుదరదు, లేదు పెద్దగా ఏం అవసరం లేదు, డబ్బులు కట్టిస్తానన్నాడు. డబ్బులు ఎంత మౌల్యం ఎంత చెప్పు, నీకు ఎంత ప్లేస్ కావాలి చెప్పు, నేను ఒక అడికి ఎంత అని నేను లెక్క పెట్టి చెప్తాను, నీవు డబ్బులు ఇచ్చేసే, నాకు తీసుకో, ఎంత కావాలో తీసుకో, అట్లా ఫ్రీగా అంత అడగొద్దు. నాకు ఎక్కువేం అవసరం లేదు, 100కు 100 ఉంటే చాలు. 100కు 100 అంటే ఆయన డబ్బులు ఏదన్నా డబ్బులు గురించి డబ్బులు చెప్పబ్బా, లీజుకైనా తీసుకో పర్లే, మళ్ళీ ఇచ్చినా పర్లే, అట్లా ఫ్రీగా అంత అడగొస్తున్నాడు. డబ్బులుంటే నేను ఎవరు అడుక్కుంటారు, నేను ఇచ్చి తీసుకుంటున్నాను, ఒక్క పైసా లేదు. ఆ భార్య పోయినప్పుడు అన్నీ పట్టుకొని పోయింది. నా విలువ తెలుసుకోవాలి ఈయన, నేను లేకుండా ఎంత కష్టపడాలని చెప్పేసి. ఉన్నప్పుడు పట్టించుకోడు కదా నన్ను, ఇప్పుడు తెలుసుకోవాలి, ఉన్నప్పుడు పరిగెత్తుకుని పోతాడు. మాట్లాడితే లక్ష్మీదేవి నీకు నాకు హరిదాసులే ముఖ్య, పోనీ హరిదాసు దగ్గర, ఈయన కూడా ఒక జోలికి వేసుకొని పోనీ, ఈయన కూడా బ్రతంగా కొట్టుకొని హరిదాసులు ముఖ్యం. మామూలుగా ఆచార్యులు అంటారు, అయ్యో లక్ష్మీదేవి పైన ఎంత, హరిదాసుల పైన ఎంత ప్రేమ ఉందంటే అవసరమైతే లక్ష్మిని కూడా వదలడానికి రెడీ. అంతే, కూర్చొని వస్తాను, ఇప్పుడు వస్తానని చెప్పేసి భక్తుల దగ్గర పరిగెత్తుకొని వస్తాడంటే, అంత ప్రేమము హరిదాసుల పట్ల ఉండే ప్రేమము లక్ష్మీదేవి దగ్గర కూడా లేదంటే. మళ్ళీ ఇప్పుడు తెలుసుకోండి, ఇప్పుడు ఏ హరిదాసు దగ్గర పోతారు, పోనీ ఒకడే. ఆమె కూడా కొద్దిగా తెలుసుకొని ఆమె కూడా ఉంది. సరే మొత్తము ఏం లేదు, ఇప్పుడు భార్యనప్ప ఏమైనా కానీ, ఉన్నప్పుడు తెలియదు కానీ లేనప్పుడు చాలా బాధగా ఉందబ్బా. ఏదో మనము తీసుకొని రావే అంటే ఏదో ఒక తిట్టుకొని పట్టుకొని వస్తాయి, ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలో చెప్పు అన్నాడు. చాలా అవును, అది నిజమే, కానీ నిన్ను చూస్తే ఏదో మా ఊరైనా లాగా ఉన్నావు, నాకేదో తెలిసిన వ్యక్తిలాగా అనిపిస్తుంది, లోపల ఏదో నిన్ను చూస్తే ఒక ఆనందం వస్తూ ఉంది, ఏదో నీ పక్కన ఉంటే నాకు కూడా బాగుంటాయి. కొండలు ఎవరు పక్కన ఉండేది, మనకు ఎవరు లేని ఒక ఊర్లో ఒక మనిషి దొరికినా కానీ బాగానే అనిపిస్తాయి కదా. సరే నీవానా ఉంటే కొద్దిగా నీ పక్కన ఇక్కడ ఏదో కొద్దిగా ల్యాండ్ ఇస్తే ఇక్కడ ఉంటాను. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అడిగినాడు. ఇప్పుడు ఆ చింత చెట్టు కింద ఒక పెద్ద పాము పుట్టింది, దాని లోపల పండుకోండి, మళ్ళీ ఏం చేసేది, అక్కడ పండుకుంటాను అని చెప్పేసి. సరే అయితే డబ్బులు లేవని చేతులు, అస్సలు డబ్బులు లేవని, డబ్బులు ఏం లేదు, నీవు కొలత చేసి 100 పెద్దదేమొద్దు, చిన్నది చాలు అని చెప్పేసి. అది సరే, మళ్ళీ అట్లా వామనవతలు చేసినట్లు ఏం చేయవు కదా, అదొక భయము. నీవు వైకుంఠపతిని తెలుసు, మళ్ళీ నీవు ఆ త్రివిక్రమమూర్తి కూడా నీవనే తెలుసు. ఇప్పుడు ఏదో 100కు 100 అని చెప్పేసి నీ పాదాలతోటి కొలతలు వద్దు నాకు, టేపు మాదే, టేపు మీదొద్దే వద్దు, నీ పాదది నమ్మేలాగా లేదు, అది కొద్దిగా భయం ఉండాలి నీ పాదాలతోటి, టేపు మాది ఓకేనా. ఎందుకంటే వరాస్వామి పాదము రౌండ్గా ఉంటాయి, సూకర రూపం కదా, అది ఇంత పెద్ద ఉండదు, అది చిన్న బాల్ లాగా ఉంటాయి అక్కడక్కడ. అది 100 బాల్ చేస్తే ఒక చిన్న ఆల్టర్ రెడీ అయిపోతుంది. నీకు అది చాలే, పుట్టలు పనుకునే వాడికి ఎంత కావాలా, అక్కడ అడ్జస్ట్ అవుతామంటే నీకు పెద్ద కావాలా అని చెప్పేసి. ఇప్పుడు మేము వింటే దేవుడికి ఎట్ట అనిపించాలా, వరాస్వామికి 7 కొండల వాడ వెంకటరమణ గోవింద అంటే ఇప్పుడు పేరు ఎవరిది వచ్చింది, 7 కొండల వాడు ఎవరు ఇప్పుడు, వరాస్వామి ఇచ్చింది చిన్న 100కు 100 మొత్తం కబ్జానే, 7 కొండలు కూడా తన పేర్లు రాయించుకున్నాడు. ఆ కింద నుంచి వచ్చినప్పుడు పాపం మండిపోతుంది దేవుడికి, ఏమన్నా వరాస్వామికి చూడు నా పేరు ఎవరని పిలుస్తున్నారా, ఫస్ట్ ఒక మాట్లాడుకున్నాడు, వస్తే చాలు, నీవు చూడు నీకు నేను సపరేట్గా డబ్బులు ఇచ్చే అవసరం లేదయ్యా,
నేను ఏం చెప్తాను తర్వాత వచ్చిన వాళ్ళు మా ఇంటి ఓనర్ అక్కడ వెళ్ళండి, మా ఇంటి పాప ఆయన ల్యాండ్ ఇచ్చింది నాకు ఉండడానికి, ఆయన ఇచ్చింది, ఆయన దగ్గర ఇచ్చింది, అందరూ వచ్చిన వాళ్ళంతా నీ దగ్గర పంపిస్తాను, ఎవరు ఒక కొబ్బరి బండ తెచ్చినాక నీకు ఇస్తాను, ఎవరు టెంకాయ చెట్టు నీకు ఇస్తాను అని నీకు పంపిస్తాను, నీకు మంచి గౌరవం. నాకిన్న ముందు ఆయన చూసుకుంటప్ప నన్ను బతికించిన వాడు, నాకు ఉండడానికి ల్యాండ్ ఇచ్చిన వాడు అని చెప్పేసి కొద్ది పొగడే లోపల ఆయన కూడా పడిపోయినాడు పాప. సరే బాగానంది, సరే ఓకే తీసుకోద్ది ల్యాండ్ తీసుకో పర్లే మంచిగా ఉండు, సరే ఇంకేమే ఎట్లా మంచి మాట్లాడి 100 తీసుకున్నాం సైట్, మళ్ళీ ఏమి ఇంకా బయలుదేరన్నాడు. లే అట్లేం కాదు, ఏమైనా మనకి భార్య విలువ తెలియట్లే, ఆకలైనప్పుడు తెలుస్తుంది. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాడు, ఏమి ఫుడ్ ఏమైనా కావాలా, తినడానికి ఏమైనా కావాలా అని చెప్పేసి. అయితే అవును మళ్ళీ బతకాల కదా, ఏదో ఒకటి తినాలా అని. సరే ఏం బాధపడదు, తేనెలు పండ్లు మన కొండ నుంచి తెచ్చిన వెరైటీ తేనె ఉంటుంది మన దగ్గర ఇంట్లో, మళ్ళీ నీకు పండ్లు కావాలంటే పండ్లు ఇస్తాను, మళ్ళీ ఆ బాసుమతి రైస్ కావాలంటే షామనం అది కావాలంటే అది ఇస్తాను, తీసుకుపో అని చెప్పేసి. అయితే ఆయన అన్నాడు, సరే నీవు చెప్పేది బాగానే ఉంది, కొద్ది ఇచ్చే అన్నాడు. ఇంకా ఆయన పాప కొద్దిగా ఉన్నాయి కదా చిన్న పందిలు అంతే, 2 బ్యాగ్ పట్టుకొని రారంటే అది 2 బ్యాగులు పట్టుకొని రెడీ చేసి ఇచ్చింది. కొద్దిగా తేనె కూడా ఇచ్చింది, పండ్లు కూడా తెచ్చిపెట్టింది. ఈయన పాప పెద్ద మనిషి, వృషభాసును చంపినవాడు పెద్దవాడు, దానికి ఒకట్ల గౌరవం. ఆ వృషభాసుంటే కొండ తింటాడు వాడు, ఆడు చంపిన తర్వాత మనకు తినడానికి అక్కడక్కడ పోతే ఏదో ఒకటి దొరుకుతుంది, ఆయన ఉంటే ఒక్కటి దొరకదు, ఒక్క పండు దొరకదు, ఒక్క బియ్యం దొరకదు, మొత్తం అని తింటూ ఉంటాడు అని చెప్పేసి ఈ వ్యక్తి పైన ఒక గౌరవం దానికి కూడా. ఇంకా అది చూసింది, ఇంత తీసుకున్నాడు, సరిపోయింత తీసుకున్నాడు. మళ్ళీ అంటున్నాడు, ఎన్ని పనులు ఉంటాయి, ఆడవాళ్ళు లేకుండా ఒక్కడే మగవాళ్ళకి మగవాళ్ళు చేసే పని కాదు ఇల్లు ఊడడము, ఇదంతా మన వల్ల కుదరదబ్బా, నాకు అలవాటు కూడా లేదు. సరే నీకు ఇంకేం కావాలి నాయన, ల్యాండ్ ఎట్లో కబ్జా చేసినావు 100 చెప్పేసి, ఆకలి అవుతుంది అన్నావు, కొద్దిగా బియ్యము, కొద్దిగా పండ్లు, కొద్దిగా తేనె అన్నీ ఇచ్చేసినాము, ఇంకా మళ్ళీ ఏం కావాలని, వంట చేసే మంచి కావాలి అంటే నేను ఇస్తా ఉంటే నీవు అడుగుతూ ఉంటావు. ఇంకా కాదయ్యా నీవే అర్థం చేసుకో, వైకుంఠపతిని చెప్తే నాకు అదంతా ఎక్కడ అలవాటు ఉంది, ఆరంగా అక్కడ మంచిగా ఉండేవాళ్ళు, రోజు వాళ్ళు ఏదో భక్తులు వచ్చి పెడతా ఉంటారు, తింటా పడుకొని ఉంటాను, ఏదో లక్ష్మీదేవి మాట్లాడి రోజు గడుపుతూ పోతా ఉండింది. మాట్లాడడానికి మంచి లేదు, వంట చేయడానికి మంచి లేదు, ఇల్లు తుడడానికి మంచి లేదు, ఇన్ని పనులు ఉంటాయి. ఏదైనా అర్జెంటుగా మందు కావాలంటే మనమే పోవాలా, మనమే రుద్దాలా, మనమే పెట్టుకోవాలా, మనమే తీయాలా, మర్చితో మనమే మందులకు పోవాలా. భార్య ఒక ఇంట్లో ఉందంటే ఏదో తిట్టుకునే ఏదో పోయి తీసుకుని వస్తే ఏదో ఒకటే మన బెర్తీలే అని చెప్పేసి, ఆమె లేకుండా చాలా కష్టమవుతుంది అట్లెట్లని చెప్పేసి ఎట్టో ఒక ఒకటి హెల్ప్ చేస్తే బాగుంటుంది, మాకు వంట చేయడానికి ఎవరైనా దొరికితే బాగుంటాయి అంటే, సరే మా ఇంట్లో బకుళ మాత ఉంది, ఆమె మంచి అమ్మాయి, నీకు అన్ని రకాల సేవ చేస్తుంది, నీకు పాదాభివందనం, నువ్వు అడవికి పోయి వచ్చి కాలు ఏమైనా నొప్పి వస్తే కాలుకి మసాజ్ చేస్తాయి, వంట చేసి పెడతాయి, ఇల్లంతా శుభ్రం చేసి పెడతాయి, మంచి ప్రేమం కలిగిన మాత, చాలా బాగుంటాయి, చాలా మంచి అమ్మ, నీకు కావాలంటే ఆమెను పంపిస్తాను, నీకేదో హెల్ప్ అవుతుంది, సహాయపడుతుంది. మాకు చిన్నది చాలా ఉన్నాయి, ఇదన్నీ నాకు రెడీ చేసి ఇస్తాయి, మా బెటలేని పెద్దది, నీకెవరు లేదు కదా, ఉంటుంది కొద్ది ధాన్యాలు అయితే తీసుకొని పో, ఆమె కూడా పిలుస్తానని చెప్పేసి ఆ బకుళ మాతని పంపిస్తానని చెప్పి. అయితే ఈ విషయము జనక మహారాజు వింటూ ఉన్నాడు శతానంద ఋషితోటి. అక్కడ ఆ విషయం వచ్చేసి సూత పురాణికులు శౌనకాదులు చెప్తూ ఉన్నారు. వాళ్ళకి డౌట్ వచ్చేసింది, ఉండదు సాక్షాత్ వైకుంఠపతి అక్కడ, ఆయనకు నిత్య సేవకు ఒక లక్ష్మి తప్ప, లక్ష్మి కదా రాత్రి పగలు భగవంతుని పాదాలు నొక్కేదు, ఆమెకి తెలియదంటే ఆమె ఇంకా గోరకడని ఆగిపోయిందంట, ఆయన మహిమలు ఇంకా అక్కడికి ఆలోచించి ఇంకా ఆమెకు అర్థం కాలేదంటే భగవంతుడు ఎంత గొప్పవాడు అని చెప్పేసి, ఆయన మహిమలు ఎంత ఉన్నాయని చెప్పేసి. ఆదిశేషుడు అన్ని నాలికలతోటి చెప్తే కూడా అది ఇంకా కంప్లీట్ కాలేదంట ఆయన లీలలు.
సో అటువంటి దేవుడు యోగులకు దుర్లభము, జ్ఞానులకు దుర్లభము. అటువంటి దేవుడుకు నిత్య సేవ చేయాలంటే ఆమె గత జన్మలు ఎవరు, ఆమె ఎంత పుణ్యం చేసింది, ఆమె ఏం భాగ్యం చేసింది, దేవుడితోటి ఒకే రూములు ఉండాలా, దేవుడికి ప్రతి నాడి వేరే మనుషులే సేవ చేయడానికి ప్రతి సేవ ఆమె ఒకటే చేయాలంటే ఆమె ఎంత పుణ్యం చేయాలి, ఆమె ఏం చేసింది, అంత భాగ్యం ఆమెకి ఎక్కడి నుంచి వచ్చింది? యోగులకు, పెద్ద పెద్ద ఋషులకు, మునులకు దొరకలేని దేవుడు ఆమెకి ఈజీగా దొరికిపోయినాడు ఇంట్లో అంటే ఆమె సాక్షాత్ ఆమె సామాన్య స్త్రీ కాదమ్మా, కృష్ణావతారంలో ఉండే యశోదమాత. ఆమె సామాన్య స్త్రీ కాదమ్మే, యశోదమాత. అప్పుడు తన కొడుకుకు పెళ్లి చేయడానికి ఆశ ఉండింది. ఈడేమో పారిపోయి వచ్చినాడు 8 సంవత్సరాలే. అప్పుడు ఈ పెళ్లి జరగలేదు. తాను ఒక కొడుకు అమ్మాయి చూడాలా, తిరగాల, దానికోసం అక్కడిక్కడ వీళ్ళని అడగాల, అదంతా ఆశ ఉండింది. తినొక కొడుకుది అమ్మ, నేను తిరగాల పెళ్లి కోసం, నాకు ఆమెకు ఆశ ఉండింది. దాన్ని కృష్ణుడు నెరవేర్చలేదని. ఒకసారి ఎక్కడో ఒక చంద్రగ్రహణం సమయంలో కృష్ణుడు, తర్వాత నంద మహారాజ్, యశోద వీళ్ళంతా పోయినప్పుడు కృష్ణుడు వీళ్ళంతా ఎవరితోటి గోపికలు, ద్వారకలు ఉండే రాణిలతోటి అంతా పోయినప్పుడు వీళ్ళు కూడా అక్కడికి వచ్చినారు. ఎవరు? నంద మహారాజ్, యశోద వీళ్ళంతా వచ్చినారు. ఒకే చోట ఒక గ్రహణం టైంలో ఒక చోట కలిసినప్పుడు వాళ్ళంతా వచ్చేసి పాదాలకు పడినాడు. కృష్ణుడు కూడా అమ్మకు పాదాలు పడినాడు. ఎక్కడ పోయినారో బిడ్డ, నన్ను వదిలేసి ఎక్కడ పోయినారు, ఎన్ని సంవత్సరాలు అయింది, 8 సంవత్సరాలు అట్టే వదిలేసి వచ్చినావు కదా మమ్మల్ని అంతా, మళ్ళీ రావాలనిపించట్లేదా, ఇది ఎవరు, ఈమె ఎవరు అని చెప్పేసి ఒక్కొక్కరిని అడిగితే, అమ్మ ఇది నా భార్య, ఒక్కొక్కరిని ఇది రుక్మిణి, మళ్ళీ ఈమె పెళ్ళిగా నన్ను పిలవాల కదా నాన్న. అమ్మ అది అర్జెంట్ ఆయన పెళ్ళి అమ్మ, అది నీకు చెప్తే ఎక్కడ చెప్పేది, అది నాకే చివరి మూమెంట్ తెలిసింది. నాకే తెలియదు ఆమె నన్ను పెళ్లి చేసుకుంటుంది ఏదో ఒక 2 రోజుల క్రితము. అది ఎక్కడ విదర్భ దేశము, ఎక్కడ గుజరాత్, మహారాష్ట్ర ఎక్కడ, గుజరాత్ ఎక్కడ, టైం ఎక్కడ ఉంది, ఈమె దాని బుద్ధులు ఈమె బ్లాక్మెయిల్ చేసింది. నీవు రాలేకపోతే అంతే చూడు నా పరిస్థితి అని చెప్పేసి చివరికి అది వేరే రాసింది. నాకు ఇంక చూడు గుండె, ఇంకా ఆ బాధలు నీకు పిలిచేదా చెప్పేదా? ఎక్కడ మీ ఊళ్ళో సిగ్నల్ కూడా లేదు, తక్కువ ఫోన్ చేస్తామంటే ఎక్కడ ఇదంతా అర్జెంట్ అయ్యే పని అని చెప్పు. పెళ్ళి అంతా ఇది 2 రోజుల లోపల ఆ బ్రాహ్మణుడు ఆయన ఆయన ఎట్లంత త్వరగా వచ్చింది నాకు కూడా తెలియదు. ఆ లెటర్ పట్టుకుని ఆయన అంత అర్జెంట్కి వచ్చినాడు. అక్కడికి ఆయన వచ్చినాడు, లెటర్ ఇచ్చినాడు. ఇంకా పెళ్ళి ఎక్కడ తెలుసా, పబ్లిక్ గార్డెన్లో చేసుకున్నాం మేము పెళ్ళి. హాల్ అంతా లేదు, హాల్ అంతా బుక్ చేయలేదు, అక్కడక్కడ తాళి కట్టుకున్నాం. అయ్యో ఇంక చాలా పనులు ఉండేది దాని మధ్యలో. వీళ్ళ బావకు గుండు కొట్టేసి ఇవన్నీ పనులు ఉండేవి. రుక్మి కథ చాలా మధ్యలో చాలా గొడవలు, పెద్ద గొడవలు. నీ భయపడిపోతావు, ఇంత గొడవ పెట్టి పెళ్లి చేసుకోవాలని. పెళ్ళి ఎక్కడ లేకుండా వచ్చినా పెళ్లి చేసుకో, ఇంకా నీవు బాధపడుతున్నావు, నీకు చెప్పలేదని. అక్కడ అది నీవు అనుకునే విధంగా అదంతా లేదు, ఏం లేదు. అర్జెంట్ రథంలో కూర్చోబెట్టి లాక్కుండా వచ్చినాను ద్వారకకు అని చెప్పేసి. చాలా బాగుంది, చాలా బాగుంది. రుక్మిణి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. ఒకసారి కృష్ణుడు రుక్మిణి అంతఃపురంలో పైన కూర్చున్నారు, సరదాగా కూర్చున్నారు. వాళ్ళ అంతఃపురాలు ఏముంది, 16,108 అంతఃపురం ఉంది. ఒక అంతఃపురం కృష్ణుడు, వాళ్ళ అంతఃపురంలో వాళ్ళు కూర్చున్నారు. రుక్మిణి ఏదో ప్రేమంలో ఒకసారి ఇట్లా కృష్ణుడు వెనకాల తల పెట్టుకునేసి ఇట్లా గట్టిగా వెనకాల నుంచి ఇట్లా పెట్టేసింది. షోల్డర్ పైన చేయి పెట్టేసి ఇట్లా కింద పెట్టేసింది. కింద పెడుతూ ఉంటే రుక్మిణి కృష్ణుని అడ్డంగా పెట్టుకునింది, దాచుకునింది. అంటే బయట కనపడకుండా. అర్థమైంది కదా? ఇట్లా కూర్చున్నామంటే దాని వెనకాల అట్లే కూర్చొనేసి కృష్ణుని వెనకాల నుంచి గట్టి పట్టుకుంది. కృష్ణుడే భక్తులంతా చూస్తున్నారు, జాగ్రత్త అని చెప్పేసి. అయితే భక్తులు అనుకున్నారంటే ఈ కొత్త మాల ఎక్కడి నుంచి పట్టుకొని వచ్చినాడు కృష్ణుడు అని చెప్పేసి. అంత దూరంలో కనిపిస్తుంటే ఆ అందమైన చెయ్యిలో అర్థమైంది కదా, ఇట్లా దూరం నుంచి ఇట్లా పట్టుకుంటే రుక్మిణి కృష్ణుని ఇంతవరకు బ్లౌజు, తర్వాత బంగారు వర్ణం ఉండే శరీరము, తర్వాత గాజులు, తర్వాత ఈ రింగ్స్కి ఇక్కడకు టచ్ అయ్యే విధంగా ఒక చైన్, ఇట్లా చూస్తుంటే దూరంలో మెరుస్తుంది.
వాళ్ళు కృష్ణుడు అంతా నేను అంత లోకలోకి తెలుసు కదా, జోక్ చేయదు, చూడు భక్తులంతా చూస్తున్నారు, ఏదో చూస్తున్నారు, వాళ్ళకి అర్థం కావట్లేదు అని చెప్పేసి మరి పద్ధతిగా ఉండాలని చేయి తీసేసింది. వాళ్ళు అనుకున్నారు ఏదో మాల అనుకున్నారండి, ఏదో గార్లెండ్, కొత్త గార్లెండ్ ఎక్కడ కొన్నాడు, మెరుస్తూ ఉంది అని చెప్పేసి. రుక్మిణి అంత అందంగా ఉండిందంటే, రుక్మిణి చెయ్యి వదిలిసిపోయినప్పుడు తెలియదు, ఇది మన అమ్మ నా రుక్మిణి అని తర్వాత తెలిసింది. అయిపోయిందా? ఇంకా నీకు అర్థమైంది. ఇప్పుడు ఎప్పుడు చెప్పేది నీకు? ఆ 2 రోజులు ఇన్ని గోల జరిగింది ఒక పెళ్లి చేసుకోవాలంటే ఒక అమ్మాయిని. ఇంకొక అమ్మాయి కథ, అత్తగారు కాలు మొక్క అని చెప్పి ఇంకా సత్యభామ ఉంది సరి అత్తగా. ఈమె కథ చెప్తాను చూడు. వీళ్ళ నాయన నేను దొంగోడు అనుకోండి ఫస్ట్, సత్రజిత్. ఇంకా ఆడి నాయనకే కన్ఫర్మ్ లేదు నాకు పెళ్లి చేసి ఇచ్చేది, ఇంకా దాని మాత్రం నీకు ఫోన్ చేసి చెప్పాలని నీ చెప్పాను. ఆ నాయన అనుకున్నాడు వీడొక దొంగ. ఒక మణి, ఒక సత్రజిత్ దగ్గర ఒక మణి ఉండింది కదా, ఆ మణి అది ఎలకబండి ఎత్తుకొని పోయింది, తెలుసు కదా. అది ఆ కరడి ఏమంటారు మీరు? ఎలకబంటుకు జాంబవంతుడుకు తెలుగులో ఏమంటారు? తెలుగులో ఎలకబంట కదా, తెలుగులో ఎలకబంట అంటారు, మీ మరాఠీలో ఏమంటారు తెలియదు నాకు అస్సలు. మరాఠీలో అట్లా ఆ మణిని అది తీసుకొని పోయింది. దాన్ని నన్ను దొంగ అన్నాడు. అయ్యో నాకేం కరువు అయిందిరా ఒక మణి కోసము, వీడు మణి ఎత్తుకొని పోవాలని చెప్పేసి. ఇంకా లాస్ట్కి ఏమైంది, సరే అని చెప్పేసి మనకెందుకు బాధ, నాకు తెలుసు ఎవరు దొంగతనం చేసినారని చెప్పేసి నేను పోయి ఆ ఎలక పట్టుకొని 2 కొట్టేసి దానికి ఆ 2 దెబ్బలు పడిన తర్వాత దానికి తెలిసింది నేను రాముడు అని చెప్పేసి. అది ఇంకా మణిని ఇచ్చేసింది. మణిని చేసి తప్పు చేసింది కదా, మళ్ళీ పెనల్టీ కట్టాలి కదా, దానికి ఒకటే buy 1 get 1 ఫ్రీ అని ఇంకొక మణిని ఇచ్చినాడు, కన్యామణి. దాంతో ఒక కన్యామణిని వచ్చినాడు. ఇంకా ఆ చివరి నాకేం తెలుసు కన్యామణి ఇస్తాడని. మణి ఇచ్చేస్తే నా పని అయిపోయింది అనుకున్నాను. ఆ లోపల ఇంకొక కన్యామణి వచ్చింది. సరే ఇది పెనల్టీ అబ్బా, ఏమైనా తప్పు చేస్తే పోలీసు వాళ్ళు మనకు ఫైన్ వేస్తారు కదా, మనము డబ్బు రూపంలో చెల్లించాలి కదా. మళ్ళీ అది సాక్షాత్ మహాలక్ష్మి డబ్బు రూపంలో ఆయన చెల్లిస్తున్నాడు తీసుకో అని చెప్పేసి అది పట్టుకొని వచ్చేసినాను. ఆ పెళ్ళి కూడా నాకు తెలియదు. మళ్ళీ నేను సర్దగా వాళ్ళ పాప 16,000 మంది వాళ్ళని చేసుకోవాలి, నాకేం తెలియదు. వాళ్ళ దగ్గర పోయినాను. వాళ్ళు కృష్ణ మా ఇంట్లో ఇంకా భర్తలు ఎవరు తీసుకోరు, నీవు అంతర్యామి, నీకు తెలుసు మేమెంత పవిత్రంగా ఉన్నామని చెప్పేసి మేమేం తప్పు చేయలేదు, మేమేం నరకాసంతో తిరగలేదు, మమ్మల్ని జైలు వేసినాడు, మాకు నీవే గతి అంటే నాకమ్మ ఎవరైనా నేనే గతి అంటే నేను వదులుకోలేను. ఇంకా అందరినీ పెళ్లి చేసుకోవాలని పరిస్థితి వచ్చింది. నాకేం తెలుసు జైల్లో మా పెళ్ళి అవుతుందని చెప్పేసి అక్కడ పోయి అక్కడ అయిపోయింది. వాళ్ళంతా పట్టుకుని వచ్చినాను. ఇంకా అందరికి తాళి కట్టేసినాను. టైం దొరకలేదమ్మా నీకు చెప్పడానికి. నాకేమి నీకు చెప్పకుండా నాకేం కోపం నీ పైన, నీకు చెప్పాలా మంచి పద్ధతి కావాలని. ఆ దేవుడు ఎవరెవరికి ఎట్లా రాసినాడు నాకే అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా దేవుడి పైన తోసేసినాడు పాప. ఒక్కొక్కరు పెళ్ళి ఒక్కొక్క విధంగా అయిందమ్మా. ఒక్కటి కూడా ఒక పద్ధతిగా చేసుకునేది నాకే గుర్తు లేదు. ఎవరో దొరుకుతారు, ఇట్లా అనేస్తారు, ఇట్లా కట్టేస్తాను, ఇంకేం చేసేది. ఇంకా వాళ్ళు నీవే కావాలంటే నేను ఎక్కడ పోయేది. ఆ లోపలేమి నీకు అడిగి ఓకేనా వద్దా అని చెప్పి. ఈ పని పెళ్ళి అట్లా కాదు కదా, 10 రోజులు వస్తారు తినడానికి కదా. వచ్చిన వాళ్ళకంతా పోలీలు దోశలు ఇడ్లీలు అన్నీ తినేసి లాస్ట్గా అమ్మాయి కొద్దిగా నల్లగా ఉంది. అది ఎవరికి అబ్బాయికి ఓకే, వాళ్ళ చిన్న అయినాక పెద్ద అయినాక వాళ్ళు పెళ్లి చేసుకుంటారా. అన్నీ తిన్న తర్వాత 10 సార్లు వచ్చిపోయిన తర్వాత మాకొద్దు, మీ వేరే సంబంధం చూసుకుంటామని ముందే చెప్పరు. దేవుడు అట్లంతా ఏంలే, అప్పటికప్పుడే ఓకే అంటే ఓకే అంతే కదా. అట్లంతా జరిగిందమ్మా పెళ్ళి. నీవు అనుకున్నట్ల జరగలే మా పెళ్ళి. సో అందువల్ల చాలా నీకు చెప్పడానికి కుదరలేదమ్మా. నీకు కావాలని నేను నిర్లక్ష్యం చేయలేదు, నాకు గుర్తుంది అమ్మకి చెప్పలేదు అని చెప్పేసి. అయితే మళ్ళీ నాకు కూడా తల్లి కదరా, నాకు కూడా ఆశ ఉంటుంది కదా నీ పెళ్ళి చూడాలని చెప్పేసి. మళ్ళీ నీవు ఇట్లా చెయ్యొచ్చా, ఏదైనా మా పైన కూడా కరుణ చూపించాలా కదా. ఆమె ఏదో వాళ్ళు బాధపడుతున్నారు, వీళ్ళు బాధపడుతున్నారు, అందుకు పెళ్లి చేసుకుని అంటావు. మళ్ళీ తల్లి బాధపడట్లే, మళ్ళీ తల్లి పైన కూడా నీకు ధర్మం చూపించాలి కదా. నీ యొక్క పెళ్లి చూడాలని తల్లి కూడా ఆశ ఉంది. అప్పుడు నీవు నా కోసం ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు. నేను కూడా ఒక
నా కొడుకు కోసం నేను కష్టపడాలా, నేను తిరగాల, నాకు ఆశ అందరిని పెళ్లి చూడాలంటే శ్రీశైలం పూరేశ్యామి మాధవ, నేను ఫ్యూచర్లో అక్కడ ఆవిలము శ్రీశైలము అక్కడెక్కడ ఏదో ఒక చోట పెళ్లి చేసుకుంటానమ్మా కలియుగంలో, అప్పుడు నేను పిలుస్తాను, మొత్తం నీవు ఒక్కడే చూసుకోవాలా, ఓకేనా? నేనేం చేయను, నీవే పోయి అమ్మాయి అడగాల, సరేరా నేను చూస్తాను రాను, అప్పుడు ఇట్లోకి ఉండదు, ఇట్లా తీసుకొని తిరగాను, అడవిలు ఉంటాను, ఎక్కడనే ఉండు, నీతోటి ఉంటాను, నేను నీతోటి ఉంటాను, నీకు సేవ చేస్తాను, నీవు ఎప్పుడు అడిగినా నేను నీకు వంట చేసి పెడతాను, నీకు పెళ్లి చూపులకు నేనే వెళ్తాను, ఎంత పెద్ద మనిషినైనా మాట్లాడి నేను నీకు పెళ్లి చేపిస్తాను, నువ్వేం భయపడ, నీతోటి ఉంటానమ్మా అంటే భగవంతుడు ఎప్పుడు తీరుస్తాడని చెప్పలేము. ద్వాపర యుగంలో అడిగింది పాప ఆమె కదా, కలియుగంలో ఇచ్చేసినాడు. మనం అప్పటికప్పుడు ఏమో దేవుడిని అడుగుతూ ఉంటాం, ఆయన ఇయ్యట్లేదని బాధపడకూడదు, అది ఆయన లెక్క ఉంటుంది ఎప్పుడు ఇవ్వాలని చెప్పేసి, అప్పుడు ఆయన ఇచ్చినప్పుడు తీసుకోవాలి. అది వద్దులండి. ఇప్పుడు ఈ పద్మావతిని ఇది ఎప్పుడుది కేసు, ఇది త్రేతాయుగంది కేసు, ఒక యుగం పడింది దేవుడికి. అది సీతాదేవి రిక్వెస్ట్ చేసింది వేదావతిని పెళ్లి చేసుకోమని చెప్పేసి, దానికి ఒక యుగం దాటిపోయింది. 8,64,000 గుర్తుపెట్టుకుంటాడు, ఎప్పుడు ఇస్తాడో చెప్పలేము. అది మనము ఆయన ఇచ్చే లోపల ఆమె ముసలిదైపోతాయి. సో ఏది అడగాల, ఎప్పుడు అడగాల, మనం కొద్దిగా ఆలోచించాలి. దేవుడిని చాలా అవసరమైతే అడగాల, కానీ అడిగిందని రాసి పెట్టుకుంటాడు. అది ఒక్కొక్కటి టైప్ చేసి అప్డేట్ చేయడం టైం పడతాయి ఆయన కూడా కదా. ఆదిత్య వచ్చింది, చూడమ్మ మా చెల్లె కొడుకు వాళ్ళంతా మా బిడ్డలతో ఆస్తి పాస్తులంతా తీసుకున్నారు, స్వర్గరాజ్యం తీసుకున్నారు, మా పిల్లలకి ఏం లేదు. వామన దేవుడికి చెప్పింది. వామన దేవుడు ఇప్పుడు కొద్దిగా వాళ్ళకి బ్రాహ్మణుల బలం ఉందమ్మా, బలి మహారాజుకి వాళ్ళకంతా, ఇప్పుడు ఏం చేయలేము, మళ్ళీ కావాలంటే కొట్లాడి నీకు మీ కొడుకు రాజ్యం మీకు ఇచ్చేస్తాను, కొద్ది రోజు ఓడ్చుకో అని చెప్పేసి. ఇంకా మన అప్లికేషన్స్ అంతా ఇప్పుడే జరగాలంటే కుదరదు. ఏదో పిల్లలు లేదని చెప్పేసి ఆ చెట్టుకు ఈ చెట్టుకు తిరగమంటారు, రౌండ్ ఇచ్చేసి పిల్ల కడుపు వచ్చిందని చూడలేము. టైం పడతాయి, భగవంతుడు ఎప్పుడు ఇస్తాడు అప్పుడు తీసుకోవాలి, కానీ ఏది కూడా అప్పటికప్పుడు జరగాలంటే జరగదు. మనం ఎప్పుడు చేసింది ఇప్పుడు, మళ్ళీ ఇప్పుడు చేసిందానికి మళ్ళీ ఎప్పుడో, అది నాకు మనం ఫస్ట్ ఒక పుష్కరిణి స్టోరీ విన్నాం కదా, ఎప్పుడో ఒక తప్పు చేసినాడు, ఎన్ని జన్మలు ఎట్ట తిరిగినాం చెప్పలేము. ఇక్కడ ఉండే పల్లెలంతా ఇది ఏ జన్మలు ఏం పుణ్యం చేసిందో, ఏం పాపం చేసిందో మనం ఊహించలేము కొన్ని. అంటే ఎంతో గొప్ప జన్మం. భాగవతులు కూడా వస్తాయి కదా, ఏదో ఒక వ్యక్తి బల్లిగా పుడతాడు, దీంట్లో ఒకరు బావి లోపల ఉంటాడు, కృష్ణావతార లీలలంతా వస్తాయి. ఎప్పుడు ఆయన చేసిన తప్పులు ఏం అడగలేము దేవుడిని, ఏం అడగలేము, ఏమని అడుగుతాము. ఒక ఆచార్య అంటున్నాడు, దేవుడా నిన్ను ఏమని అడగాల, నాకు డబ్బులు ఇమ్మని అడగాల, మంచి భర్త ఇమ్మని అడగాల, లేకుండా మంచి భార్యని అడగాల, మంచి అన్నతమ్ములు కావాలని అడగాల, ఏమని అడిగేది అని చెప్పేసి. మంచి సంపద ఉండే నౌషా కథ తెలుసు కదా. నౌషా ఆయనకు ఆ స్వర్గంలో రాజ్యం దొరుకుతుంది. ఇంకా అహంకారంతో సప్తర్షులు నన్ను మోసుకొని పోవాలన్నాడు. సప్తర్షులు మోసుకొని పోవాలని నన్ను పల్లెకి, దాంట్లో అగస్త్యుడు కొద్దిగా పొట్టికొంటాడు, అది పల్లెకి అప్పుడప్పుడు ఇట్లా అవుతుంది. ఇంకా తిట్టడానికి చేసినాడు, ఆడు ఓకే పో నీవు అని చెప్పేసి భూలోకానికి శాపం పెట్టి పంపించాడు. అంతకుముందు రాజు, స్వర్గానికి రాజు, కొద్దిసేపు తర్వాత భూలోకాలు వచ్చి పట్టినాడు. డబ్బు కావాలని అడగాల, లేకుండా 100,000 పిల్లలు కావాలని అడిగేదా. దుర్యోధన లాంటి వాళ్ళు ధృతరాష్ట్రకు 100 మంది ఉన్నారు. ధృతరాష్ట్రకి ఏమైనా మోక్షం దొరికిందా? ఏం లే. ఇటువంటి పిల్లలు పెడితే ఏమైనా మోక్షం దొరుకుతుందా? దుశ్శాసనుడు, దుర్యోధనుడు దుష్టులుగా పుట్టినారు. ఏమని అడగల దేవుడు, ఏదో మనం అడిగింది ఇచ్చేస్తాడు, కానీ దాని ఫలితం ఎట్లుంటుందో మనకు అర్థం కాదు. ఒక్కొక్కరిని నువ్వు చూడు, మంచి అన్నతమ్ముల్ని అడగదా. విభీషణ లాంటి మంచి తమ్ముడు ఉన్నప్పుడు కూడా రావణుడు ఎంత క్రూరంగా, ఎంత కఠినంగా ప్రవర్తించినాడు. ఏమని అడిగేదో. మంచి తల్లిని ఇమ్మంటే కూడా, మంచి పిల్లడు ఇమ్మంటే కూడా ధ్రువ మహారాజు లాంటి పిల్లడుకు
సురుచి లాంటిది తల్లి దొరికింది, ఏం కథ అయిపోయింది. అంత పెద్ద రాజ్యం ఉంది, అనుభవించలేక అడవికి పోల్సి వచ్చింది. నీ దగ్గర వచ్చి ఏం అడగకుంటుంటే చాలు, అటువంటి కొరం ఉంటే ఇచ్చే, నేను అడిగేసి నీవు అది ఇచ్చేసి దాన్ని మనం అనుభవించలేక చచ్చి ఎందుకు ఊరికేనే వచ్చింది ఈ జన్మ. అట్లాంటి ఏం వద్దని చెప్పి అడగల, కానీ దేవుడిని అడగతి ఇస్తాడు. కానీ మన కర్మం ఒకటి అడ్డంగా ఉంటుంది. ఆ కర్మం పోయిన తర్వాత ఆయన కూడా ఈలేడు. మన కర్మం మనమే అనుభవించాలి. ప్రారంధ కర్మం అని ఉంటుంది, సంచిత కర్మము తెలుసు కదా. ప్రారంధ కర్మం మనం కొద్దిగా అనుభవించి తీరాలి. కష్టం ఉంటాయి కదా, ఏం చేద్దాం, మనమే చేసింది, అది వేరే వాళ్ళు అనుభవిస్తారా, మనమే అనుభవించాలి. అట్లా ఈ ప్రపంచము, అట్లా ఈ భగవంతుడు తన పరిస్థితిని చెప్పుకున్నాడు. ఒక్కొక్క అడిగినాడు, నాకు ఈ బకుళమాత అడిగింది, నీకు ఈ పెళ్ళికి నేను చూడాలబ్బా, నాకు ఆశ ఉంది అని చెప్తే ఎప్పుడు అడిగింది, ద్వాపరంలో అడిగింది. అప్పుడు ఒక 10,000 సంవత్సరాలు దాటింది. సొంత తల్లికి తాను ఇచ్చిన మాటని పూర్ణం చేయడానికి తన భక్తురాలకు. ఇంకా మళ్ళాంటి భక్తులు, ఈరోజు భక్తులు కొంటాం, రేపు ఆ భక్తులు కొంటాం, మళ్ళీ మర్చి రోజు మళ్ళీ భక్తులు అయిపోతాము. ఇట్ట 2 రోజు అక్కడ గోడ పైన పిల్లిలాగా, 2 రోజు ఇక్కడ 2 రోజు అక్కడ ఉంటాయి. మన పైన ఏం దయం వస్తుంది దేవుడికి? అంత మంచి భక్తుల పైననే అంత లేటుగానే కరుణ చూపించినాడు కదా. వాళ్ళ సొంత తల్లిదండ్రులనే జైలు నుంచి బయటికి తీసుకోవాలంటే 10-11 సంవత్సరం అయింది. మనం కొద్దిగా ఆలోచించాలా. ఇంకా ఒక్కసారి అని చెప్పి దేవుడిని తిట్టకూడదు కూడా, టైం పడుతుంది. వసుదేవ కుటుంబం అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. 84 లక్షల జీవరాశులైన బిడ్డలే. ఎవరెవరు ఏమేమి ఎన్ని ఫార్ములు ఇచ్చినారు తెలియదు కదా. మీకు తెలుసు కదా, వీడుల దగ్గర నామదేవుని ఒకరోజు ఏమో కూర్చోబెట్టి పోయినాడు ఆయన. నామదేవుని నీవు కూర్చొని నేను మీ ఇంటికి పోయేస్తానని చెప్పి వచ్చే లోపల, బాబు నీవు ఎట్లా తట్టుకుంటావు, ఒక్కడు వచ్చి తల పని వేస్తున్నారు పొద్దున్నుంచి. నీవు దేవుడు కాబట్టి భరించగలిగినావు. మనం నోటిచ్చి నీలాగా ఎవరు ఉండేట్లో అన్నీ వాళ్ళు చెప్తూ ఉంటే అన్ని పాపాలు చేసి మళ్ళీ పెద్ద లీస్ట్ పట్టుకొని వస్తున్నారు. ఇంకా అన్ని ఓర్చుకొని నవ్వుతా పర్లు వెనకలు ఒక సెక్యూరిటీ పెట్టి పాదాలు కడ పెట్టి చాలా నీవు చేసిన పుణ్యానికి చదువు. ఎంత కష్టం ఉంటాయి కదా. మనము కూడా ఆలోచించాలి. దేవుడి దగ్గర పెద్ద మన పరిస్థితి, మన ఒక స్థితి ఏమే, మన స్వరూపం ఏమే, మనం ఎటువంటి భక్తులు, మనము దేవుడు ఈ లేదని బాధపడతాము, తిట్టుకుంటాము, ఏమేం చేస్తాం. కానీ గొప్ప భక్తులు చూడండి, వాళ్ళు ఎంత అర్థం చేసుకునేసి ఎంత ఓపికతో ఉంటారు. ఎప్పుడైనా అడిగింది ఇస్తాడు, టైం పడతాయి, ఓర్చుకోవాలి. అట్లా సొంత బంధుమిత్రులకు ఇచ్చినప్పుడే అంత లేట్ అయిపోయింది. కూర్చోలేడు దగ్గర డబ్బు లేదని తెలుసు, ఏం వెంటనే ఇచ్చినాడా? ఆ పిల్లలకి అంత ఏం తిండి దొరకక అంత లేటుగా మళ్ళీ పోయి అడిగితే సరే ప్యాలెస్ కట్టించినాడు. కొద్దిగా ఓర్చుకోవాలా. మన దేవుడే, ఎక్కడ మనం వదలడు. కొద్దిగా మనము భగవంతుడి కోసం వెయిట్ చేయాలి. అట్లా తల్లికి చెప్తాడు, తప్పకుండా నీ కోరికను తీరుస్తానమ్మా, నీవేం బాధపడదు. నేను ఆ పెళ్ళి మొత్తం నాకు కలియుగంలో నీవే చేసేయాలా, నీవే అమ్మాయిని చూడాలా, నీవే అక్కడ అత్తగారింటికి, నా అత్తగారింటికి, మా అమ్మగారింటికి అంతా నీవు పోయి రావాలా. చాలా పనులు ఉంటాయి మాకు. అప్పుడు ఎవరు ఉండరు, నీవు ఒకటి, ఇప్పుడు చాలా మంది ఉన్నారు, అప్పుడు అట్లా కాదు, నీవు ఒక్కటి అన్నీ చేయాలని చెప్పేస్తే మాకు ఆ భాగ్యం ఉందనన్నా, నా కర్మంలో అది రాసి ఉందంటే తప్పకుండా ఉందమ్మా, నా మాట ఎప్పుడు అబద్ధం కాదు, నాకు పెళ్ళి చేపిస్తావు చూడు, ఆ కాలం వస్తాయి చూడు అని చెప్పేసి ఆయనకు యశోదకు అనుగ్రహిస్తాడు కృష్ణుడు ఆ కాలంలో. అట్లా ఈ జనక మహారాజ్ దగ్గర ఈ శతానందుడు చెప్తున్నాడు, అట్లా ఆమె సామాన్య ఒక స్త్రీ కాదబ్బా, బకుళమాత సాక్షాత్ యశోదమయ్యా ఆమె అని చెప్పేసి. అట్లా ఇంకా ఆమె రోజు భగవంతుడికి పాదాభివందనం, ఆయన రోజు దండం పెట్టి పాదాలకు మసాజ్ చేయడము, భగవంతుడికి రోజు 6 రకాల అన్నము, 6 రసాలతోటి నిండిన అన్నం రోజు ఆయనకు. కొద్దిగా చేదు ఉండాలా, వగరు ఉండాలా, పులుపు ఉండాలా, అట్లా రకరకాల ఆహారం, స్వీట్ అన్నీ చేసి మంచిగా చూస్తూ ఉంది. అట్లే ఈ బకుళమాత, ఈ వరాహస్వామి, బకుళమాత ఈ విధంగా వరాహస్వామి అక్కడ పంపించినాడు బకుళమాతని. బకుళమాత మంచిగా సేవ చేస్తూ ఉంది. భగవంతుడు కూడా ఎంతో ఆనందంగా ఉంటాడు. దేవుడు కూడా అక్కడ మంచి ఆనందంగా గడుపుతుంటాడు. తిరుమలలో మంచి ఆనందం అనిపిస్తుంది దేవుడికి అక్కడిక్కడ తిరగడానికి. ఈ దెబ్బలు కూడా కంప్లీట్గా క్లియర్ అయిపోయింది.
మంచి సంతోషంగా ఉన్నాడు బాలాజీ. తన ఒక స్థానంలో పెళ్లి చేసుకోవాలని చెప్పేసి కోరిక కూడా వచ్చింది. తర్వాత ఇంకా ఇక్కడ ఏమైంది, అప్పుడు భగవంతుడు అక్కడ ఉన్నాడు కానీ ఆ పుట్ట లోపల ఉన్నాడు. ఇంకా ఆయనకు అప్పుడుకు కలియుగంలో 10,000 సంవత్సరాలు దాటిపోయింది. అంటే ద్వాపర యుగంలో ఆ 28వ ద్వాపరంలో 10,000 సంవత్సరం ఉండింది కలియుగ ప్రారంభం అవడానికి. ఆ 10,000 సంవత్సరాలు అక్కడ అయిపోయింది. ఇంకా కలియుగము ఆరంభమైపోయింది. వరాహ స్వామి దగ్గరే ఏమేమి కావాలన్నా మొత్తం తీసుకున్నాడు. ఫస్ట్ పూజలు నీకు ఇప్పిస్తాను, తర్వాత నాకు వచ్చిన భక్తుల్ని ఫస్ట్ నీ దగ్గరే పంపిస్తాను, తర్వాత అన్నీ ప్రతి ఒక్క దానికి నీకు ఫస్ట్ మర్యాదలంతా నీకే వస్తుంది. ఈ విధంగా వరాహస్వామికి ఆ ల్యాండ్కి డబ్బులు లేదు, ల్యాండ్కి డబ్బులు ఇవ్వకుండా ఈ విధంగా నీకు ఈ ఫస్ట్ పూజలు నీకు ఇస్తాను, తర్వాత నాకు ఏం ఆఫరింగ్ వచ్చినా కూడా ఫస్ట్ నీకు అది ఇస్తాను, ఇది మొత్తం ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ నీ దగ్గర పంపిస్తాను, నీవు ఎదుగుండొచ్చు, ఆనందంగా నీవు ఇక్కడ ఉండొచ్చు, నీవు కలియుగం ఎండ్ అయ్యేంత వరకు నాకు లీజుకి ఇవ్వమన్నాడు. కలియుగం ఎండ్ అయ్యేంత వరకు నీవు ఈ విధంగా తీసుకోవచ్చు అని చెప్పేసి. అప్పుడు అక్కడ వాళ్ళు అడుగుతున్నారు, అరే బకుళమాత సరి యశోదమయ్య వచ్చింది, అయితే ఈయన ఎక్కడున్నాడు, ఇలా పద్మావతి అమ్మవారు, ఆకాశరాజు ఎక్కడున్నాడు, తర్వాత ఈ మహాలక్ష్మి ఆమె ఎట్లా అంత జగన్మాత సరి యశోదమాత వచ్చింది, బాలాజీ వచ్చినాడు, ఆ జగన్మాత ఎట్లా ఆకాశరాజుకు కూతురుకు వచ్చింది, తర్వాత ఈ పెళ్ళి అంతా ఎట్లా జరిగింది, ఇంకా చాలా కథలు వస్తాయి. ఈ పెళ్ళి తత్వంగా అంత ఈజీగా కాదు కదా, ఇంకో ఎన్నో పనులు ఉన్నాయి. దేవుడేమో ఎక్కడ ఉన్నాడు, తిరుపతిలో తిరుమలలో ఉన్నాడు, వాళ్ళేమో ఆకాశ వాళ్ళ మామ ఇంకా ఆ పిశాచి అవుతాడని చెప్పి వరం ఇచ్చినాడు, ఆయనకు శాపం ఇచ్చినాడు కదా, అప్పటికి ఇంకా ఆకాశరాజు పుట్టలేదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా పుట్టలేదు. అక్కడ పెండింగ్ ఉంది, అది ఇంకేం జరగలేదు. ఇక్కడేమో వీళ్ళు ముగ్గురు ఉన్నారు, వరాహస్వామి ఉంది, స్వామి పుష్కరిణి ఉంది, 66 కోట్ల తీర్థాలు ఉన్నాయి, 3 కోట్ల తీర్థము ఈ శేషాద్రి కొండ పైన ఉంది. ఇక్కడ ఉండేది ఇంతే. తర్వాత ఈ స్వామి వచ్చేసి ఈ వరాహస్వామి దగ్గర మాట్లాడటము, తిరగడము, ఈ విధంగా ఈయన ఇక్కడ గడుపుతున్నాడు. తర్వాత చాలా రోజులు ఈ బకుళమాత మంచిగా సేవ చేస్తుంది. ఆమె ఆనందంతో రకరకాల ఎట్లా పెరుగన్నం చేస్తూ ఉంది, అది కూడా శాస్త్రం ఉంది. ఆయన ఎంత పెరుగు వేస్తుంది, ఎంత అన్నం పెడుతుంది, రోజుకి ఎన్ని రకాల ఆహారాలు ఆయనకు పెడతా ఉంది, అన్ని రకాల సేవలు ఎట్లా చేస్తూ ఉంది. ఈయనకి ఏది కావాలన్నా అది చేస్తూ ఉంది బకుళమాతజీ. ఈయనకి ఏది నాలుకకి ఇష్టపడుతుందా, ఈయనకి ఏది నచ్చుతుందా, ఆ విధంగా ఆమె ఇది చేస్తూ ఉంది. ఇక్కడ అంటున్నారు ఈ ఆకాశరాజు సువీర అనే ఒక కృష్ణుని యొక్క పాండవుల యొక్క స్త్రీ సంతతి ఉంది కదా, భార్య సైడ్ నుంచి వాళ్ళ సంతతిలో అట్లే సంతతి అభివృద్ధి చెంది అక్కడి నుంచి సువీర అనే ఆయన వస్తాడు. ఆ సువీరకు సుధర్మ అనే రాజు పుడతాడు. ఆ సుధర్మకు ఆకాశరాజు అనే కొడుకు పుడతాడు అనమాట. ఆకాశరాజు ఆకాశరాజు ఎవరు, మనం ఇంత గత జన్మంలో ఆయన గురించి చెప్పాలంటే పొద్దున చెప్పినాం కదా, సాక్షాత్ మాధవుడు, పొద్దున మనం విన్నాం కదా, ఆయనే ఆకాశరాజుకి వస్తాడు. సో ఆయనకు అల్లుడుగా సాక్షాత్ బాలాజీ వస్తాడు. బాలాజీ అల్లుడికి వస్తాడు. అయితే వాళ్ళు అడుగుతున్నారు, ఆయన ఏం పుణ్యం చేసినాడు, ఇంత భగవంతుణ్ణి ఏ ఋషిమునులకు దొరకలేని ఒక సౌభాగ్యం ఆయనకు దొరికింది, ఆయన ఎంత పుణ్యం ఉండాల, భగవంతుని అల్లుడిగా తీసుకోవాలంటే, ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో చూడాలంటే
ఆయన ఎంత భాగ్యం చేసి ఉండాలా, ఆయన ఎంత పుణ్యం చేసి ఉండాలా దేవుడిని తన ఇంట్లో పెట్టుకోవాలంటే సామాన్య విషయం కాదు కదా. దేవుడు ఋషిమునులంతా ఎంత తపస్సు చేస్తారు, యోగులకు ఆ ధ్యానానికి దొరకలేని దేవుడు ఇక్కడ వీళ్ళ ఇంట్లో అల్లుడుగా తిరుగుతున్నాడంటే, వీళ్ళ కూతుర్ని పెళ్లి చేపించి వాళ్ళని తీసుకొని పోవాలా, ఇట్లా తిరగాలంటే ఆయన ఎంత పుణ్యం చేసి ఉండాలా, ఎంత భాగ్యం ఆయన చేసి ఉండాలా. అట్లా వీళ్ళంతా అడుగుతున్నారు, ఎట్లా జరిగింది ఈ పెళ్ళి, ఎట్లా జరిగింది ఫస్ట్. ఆ దేవాది దేవుడు ఇక్కడికి వచ్చేసి ఈమెతోటి పెళ్లి చేయాలంటే ఇదేమి సామాన్య విషయం కాదు కదా. ఇదంతా ఎట్లా జరిగింది, అది బకుళ మాత ఒకటే ఉంది, ఇంత పెద్ద పెళ్ళిని ఆమె ఒకటి ఎట్లా భరించింది, ఆమె ఎట్లా ఇది చేసింది అని చెప్పేసి ఒక్కొక్కటే వాళ్ళు అడుగుతున్నారు. సూతపురాణికులు శౌనకాది ఋషులు సూతపురాణికుని అడుగుతున్నారు. ఇక్కడ అప్పుడు ఆ విషయాన్ని శతానంద మహారాజు జనక మహారాజు చెప్తున్నారు. ఇట్లా ఒకరోజు దేవుడికి అనిపించిందంటే, ఇప్పుడు కొద్దిగా సెటిల్ అయినాడు, కొద్దిగా ఇల్లు దొరికింది, వారాస్వామి కృపతోటి వంట చేయడానికి బొక్కల మాత ఉంది, ఇంకా తినడానికి వరాస్వామి పంపిస్తున్నాడు. ఆడు పాప ఈయన డబ్బులు లేదు అంటున్నాడు. ఒక్కొక్క రింగ్ వేసుకుంటున్నాడు, అప్పుడప్పుడు చిన్నగా నగలు వేసుకుంటాడు. సైట్ కొనే డబ్బులు ఇంతవరకు లేదు. చిన్నగా ఇది ఎక్కడ నుంచి వస్తుంది వీటికి, బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఏం బాధ లేదు. ఇప్పుడు వరాస్వామి చూసినప్పుడు దండం పెడుతున్నాడు. అప్పుడప్పుడు అది కలియుగంలో వాడేకి ఇచ్చేవాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి, ఫ్యూచర్లో అది సొంతం చేసుకుంటారని చెప్పేసి లైట్గా చెప్తున్నాడు. అప్పుడే వరాస్వామి కదా, భూమిపైన బాగా తెలిసి ఈ భూమిలో ఇంకేమేమి జరుగుతుందని చెప్పేసి. సో వాడేకి ఇచ్చినాను, ఫ్రీగా అడిగినాడు. సరే ఏదో అది ఇస్తాను, టెంకాయ ఇస్తాను, నిమ్మకాయలు ఇస్తానని చెప్పినాడు. ఏం కనపడట్లేదు, మంచిగా తిరుగుతున్నాడు. ఇప్పుడు సైట్ కొన్నాడు, మళ్ళీ ప్రతి ఒక్క దానికి మా ఇంటికి వస్తున్నాడు. మళ్ళీ కొద్దిగా బియ్యం కావాలా, తేనె కావాలా, పండ్లు, అమ్మ కదా, ఆ అమ్మకు ఆ ఇల్లు తేడా లేదు. రెండు కొడుకులాగా అక్కడ తక్కువైతే ఇక్కడ నుంచి పట్టుకుని పోయేది అంతే. ఇంకా ఈయన కూడా ఏం అనలేకపోతున్నాడు. వీడిద్దరు మా ఊరు వాళ్ళు అంటే వాళ్ళిద్దరు బ్రదర్స్ లాగా ఉన్నారు. మళ్ళీ గొడవ పోలేదు. ఆయన కూడా ఏం బాధపడతాడు, ఈయన కూడా ఎవరు లేదు అక్కడ. వరాస్వామి కూడా ఉండేది ఈ ముగ్గురే, ఇంత పెద్ద కొండలు మనమేం చేస్తాం ఉండి చెప్పేసి వదిలేసినాడు. కానీ రోజు కొద్దిగా పెంచుతూ ఉన్నాడు ఏరియాని. చెప్పకుండా కాంపౌండ్ వాళ్ళు పెరుగుతూ ఉంది. ఇద్దరున్నాము, ఏదో పండ్ల చెట్టు నాటినాము, పొలం చెట్టు నాటం చెప్పేసి చిన్నగా డెవలప్ చేస్తున్నాడు. కొన్ని కొత్త నగలు కూడా వస్తూ ఉంది. ఇదేమో భార్య లేదు, డబ్బు లేదు, ఏదో పెద్ద స్టోరీ చెప్పినాడు. ఒక్కరోజు చూస్తున్నాడు, మంచిగా అక్కడ కూర్చొని అనుకున్నాడంటే ఒక మంచి గుర్రం ఉంటే బాగుంటాయని చెప్పేసి. అన్ని కొద్దిగా వచ్చినప్పుడు మనకు ఒక బండి ఉంటే బాగుంటుంది అనిపిస్తాయి కదా. అట్లా చిన్నగా అనిపించింది అంటే ఒక మంచి గుర్రం ఉంటే బాగుంటాయి. కొండ పైన ఎవరు నడుచుకుంటూ పోయేది, కష్టం కదా. గుర్రం ఉంటే అటు ఇటు పోవడానికి బాగుంటాయి అని చెప్పేసి గుర్రం ఉండాలని అనిపించింది. అయితే భగవంతుడు ఎప్పుడైతే గుర్రం కావాలనుకున్నాడా, వాయుదేవుడు అప్పుడే ఒక గుర్రం రూపంలో వచ్చినాడంట. స్పెషల్ గుర్రం, మనం స్పెషల్ కార్ అంటాం కదా, అది ఈ ఊళ్ళో దొరికేది కాదు, ఫారిన్ నుంచి వచ్చేది అట్ట ఇట్ట అని చెప్పేసి. అట్లా ఒక స్పెషల్ గుర్రం వచ్చింది, చాలా ప్రత్యేకంగా ఉంది. నీళ్ళ రంగులు ఉన్నాయి, పాదలు మాత్రం అంటే తెల్లగా ఉంది, పాదలు మాత్రం తెల్లగా ఉంది, ఒళ్ళంతా బ్లూ కలర్గా ఉంది. ఈయన అనుకున్న వెంటనే ఇంటి ముందు వచ్చి నిలబడింది. చూస్తున్నాడు, చాలా అందంగా ఉంది ఈ గుర్రము, ఈ గుర్రం పైన కొండ పైన తిరిగితే ఎంత బాగుంటుందని. ఏం లేదు అంటున్నాడు. మళ్ళీ ఒక గుర్రంలో తిరుగుతున్నాడు. పాప ఆయన ఇంకా పంది పిల్లలతోటే తిరుగుతున్నాడు, చిన్న పందిలతోటి ఆయన వరాస్వామి అట్లా తిరుగుతున్నాడు. ఈయన స్టైల్గా ఆయన ముందు అటు ఇటు తిరుగుతున్నాడు. పుష్కరికి రావడంతో గుర్రంతో స్నానం చేసి పోవడము రావడము, ఈ యొక్క మంచి గుర్రం దొరికింది. ఒకరోజు మంచిగా అలంకారం చేసుకోవడానికి మంచి స్నానం అంతా చేస్తున్నాడు. మంచి స్నానం చేసి ఇంకా బక్కడదేవి మంచిగా తల అంతా రుబ్బిచ్చింది, ఎంటుకలంతా ట్రై చేసి మంచిగా ఇది చేస్తే మంచి అలంకారం చేస్తున్నాడు. మంచి అలంకారం చేసుకునేసి మంచి ధోతి కట్టుకున్నాడు. మంచి ధోతి కట్టుకునేసి మంచిది ఒక నడుముకు ఒక మంచి ఉత్తరీయం లాగా మంచిగా కట్టుకున్నాడు.
తర్వాత ఈ అన్ని చేతులకు రింగులు వేసుకున్నాడు. అన్ని చేతులు ఇదంతా ఎప్పుడు వచ్చింది తెలియదు వరస్వామికి. 10 ఫింగర్కి 10 రింగులు ఉంది. మాకు 2 కడియాలు ఉన్నాయి. మళ్ళీ 2 కడియాలు వేసుకున్నాడు. ఎంత పడుతుంది అంత వేసుకున్నాడు. కిలో లెక్కలు ఉన్నాయి. మంచిగా నెక్లెస్లు అంతా వేసుకున్నాడు. మళ్ళీ చాలా బాగా అలంకరణ చేసుకున్నాడు. ఒక మంచి వైట్కి ఒక తిలకం, శ్రీ వైష్ణవులు వేసుకుంటారు కదా, శాస్త్రం అట్లే ఉంది. మంచి తిలకం వేసుకున్నాడు. అంటే తెల్లగా 2 లైన్లు వేసుకున్నాడు. తర్వాత మధ్యలో దానికి రెడ్ కలర్ది కుంకుమ కూడా పెట్టాడంట. చాలా చక్కగా ఉన్నాడు, చూడడానికి చాలా అందంగా ఉన్నాడు. ఇంత అందంగా తయారయ్యి ఎక్కడ పోయి అర్థం కాలే, మంచి చాలా అందంగా ఉన్నాడు. తర్వాత కాలుకు ఆ కాలంలో షూ ఉంది. మనం ఏదో కొత్త కనబెట్టేది కాదు యాక్చువల్ చెప్పాలంటే. ఆ కాలంలో పాదాలు నగలు అంటే ఏ పాదాలు ఉంటే ఏ ఒక వేలు కనపడకుండా మంచిగా దాన్ని కప్పేసేలాగా వేసుకున్నాడంట. అంటే అయితే షూ వేసుకోవాలి బంగారంతో షూ వేసుకున్నాడు. అంటే ఒక వేలు కూడా పాదాలతో కనపడలేదంట. మొత్తం దాన్ని ఇట్లా మంచిగా కప్పేసి మంచిగా షూ వేసుకున్నాడు. మంచిగా స్టైల్గా తిరుగుతున్నాడు. వరాహస్వామి చూస్తూ ఉన్నాడు. ఇది వేటకు పోయే లక్షణం ఇదని చెప్పేసి మాట్లాడితే, రాజుగుండి మళ్ళీ నీవు రాజుగున్నావు, మన కర్తవ్యం కదా, ఎన్నో ప్రాణులు ఉంటాయి. అప్పుడు ఈ కొండపైన ఎట్లంటే ఈ రాక్షసులంతా వాళ్ళు కూడా దేవతలకు పోటీగా అక్కడ వేరే వేరే జంతువులు ఉన్నారంట. వేరే వేరే జంతువు ఉంటే అప్పుడప్పుడు ఈ వరాహస్వామి వేటకు పోయేసి కొంచెంమంది చంపుకుండా వస్తాడు. తర్వాత అది కుదరలేకపోతే ఈయన పోతాడు మళ్ళీ. అయితే ఇది వేటకు పోయేలాగా కనపడట్లా. ఈ వేటకు పోయే వాళ్ళు ఇన్ని ఆభరణలు వేసుకొని పోరు కదా. ఏదో మనుషులు అయితే ఇన్ని ఆభరణలు వేస్తే చూస్తా కూర్చుంటారు. ఎన్ని వేసుకున్నాడు చూడరు బాబు, ఒక చైన్ 1 లక్ష పెట్టుకో ఎంత ఉంటుందా మొత్తానికి అని చెప్పేసి. మనమైతే ఈ జంతువులు ఏమో చూసుకుంటుందా, నగలు వేసుకుంటే పట్టుకోకుండా ఉంటుందా. ఇది ఒక మృగాల యొక్క వేట కోసం ఉండే లాగా వీడు కనపడట్లేదే. వీడు ఎట్లా బ్రగబేట అనేది ఎట్లా చెప్పాలి దీన్ని. ఇది బ్రగబేటలాగా లేనే లేదు. వరాహస్వామి భూదేవితో చెప్తాను ఇది కానే కాదని చెప్పచ్చు. వాళ్ళ అమ్మ పాప దానికి ఏం తెలియదు. అది ఎన్ని వేసుకోగలుగుతావు అన్ని వేసుకొని అది ఇంకా ఇస్తూ ఉంది, తుడిచి ఇస్తూ ఉంది. ఇది వేసుకోరా ఇది బాగుంటుందా అన్ని వేసుకున్నాడు. ఇంకా మంచిగా గుర్రం పైన మళ్ళీ మనం పోయే ముందు ఒక బండి ఇంత కడతాం కదా, ఆ గుర్రాన్ని కూడా కొద్దిగా పూజలతో చేసినాడంట. కొత్త బండికి మనం పూజ చేస్తాం కదా, అటు అది వాయుదేవుడు దానికి కూడా ఒక తిలకం పెట్టుకున్నాడంట. దానికి గుర్రం కూడా ఇదంతా ఈ కాలంలో కాదు, ఆ కాలంలో ఉంది. ఇప్పుడైతే గొడవలు ఉన్నాయి, అది ఇవి పెట్టాలన్నా వి పట్టాలన్నా అని వాళ్ళ మధ్యలో కూడా కొన్ని తకరారులు జరుగుతూ ఉంటుంది. వడగల తెనగల అని చెప్పేసి అట్లా మంచిగా దానికి ఒక మంచి బ్లూ కలర్గా ఉంది, మంచి బంగారుదే ఒక దానికి కూడా ఒక తిలకం పెట్టేసినాడు. చాలా అందంగా దాన్ని కూడా మంచి అందంగా కట్టినాడు. తర్వాత కొన్ని మిగిలిపోయింది, ఆమె తుడిచి ఇచ్చింది బకుళమాత వచ్చి, అది కొన్ని చైన్లు మిగిలింది, దాని గుర్రకి వేసేసినాడు. గుర్రం కూడా ఆ నీల రంగు గుర్రము, దానికి బంగారు చైన్లు, అది కూడా మెరుస్తూ ఉండిందంటే ఫుల్గా మెరుస్తుంది. బాగా వేసుకున్నాడు. ఇంకా పద్మావతి పెళ్ళి అయినప్పుడు చూడాలా, భార్యకు చైన్ వేసినప్పుడు చెప్తున్నాడు బ్రహ్మదేవుడుకు, చిన్నది చాలబ్బా, మరి ఎక్కువ ఖర్చు పెట్టద్దు, చిన్నది ఒక దారం లాగుంటే చాలు, మంగళసూత్రం. బాబుడు ఎంత కంజూసరా బాబు అని అనిపిస్తుంది. మన దగ్గర కాదు, భార్యకి ఇచ్చినప్పుడు కూడా ఆలోచించినాడు. మళ్ళీ బ్రహ్మదేవుడు, మరి నీవు ఇన్ని వేసుకున్నప్పుడు ఆమెకి ఏదైనా ఇయ్యాలా కదరా, కొద్దిగా మనకి మర్యాద ఉండాలి కదా అని చెప్తే, సరే ఈ ఫింగర్కి అంత, ఈ వేలుకి రింగ్ అంతా చేయించొద్దురా బాబు, గోల్డ్కి రేట్ ఎక్కువైంది. చివరి దానికి మాత్రం ఒకటి చేసి గిఫ్ట్. ఈయన 10 ఎంత పడుతుంది అంత వేసుకున్నాడు. భార్యకి అప్పుడు అడిగినప్పుడు చిన్నది వేసుకోమన్నాడు. ఉండే దాంట్లో ఆచార్యకి చెప్పి చిన్నది ఒకటి ఇచ్చినామా లేదా అడిగినప్పుడు, భర్తలు వచ్చినారు, భర్త సైడ్ నుంచి మనకు ఒక చైన్ వచ్చింది, ఒక రింగ్ వచ్చిందని చెప్పడానికి ఉంటే చాలు. మళ్ళీ బాగుండదురా, ఇంత పెద్ద మనిషి ఏదో మంచికి ఇయ్యాల కదా అంటే, చూడు ఆమె హిరణ్యమణి, బంగారం శరీరము, ఆమెకు నేను బంగారు అంటేనే ఆమెకు ఆనందం వస్తాయి. మళ్ళీ ఆమెకు
ఇట్లా బంగారం ఎందుకు? బంగారు రంగులో ఉంది ఆమె శరీరం అంతా, అది మెరవదు. నేనైతే కొద్దిగా నల్లగా ఉన్నాను కదా, నేను వేసుకుంటే బాగా కనిపిస్తే, ఆమె వేసుకుంటే కనపడదురా. నీకేం తెలుసు? పిచ్చి పిచ్చిగా సృష్టి చేసినావు కానీ నీకు ఆ సృష్టిది ఒక రహస్యం నీకు తెలియదు. నేను చెప్తాను, బంగారు ఎవరు కనిపిస్తుంది, నాలాగా కొద్దిగా నల్లగా ఉంటే బాగుంటాయి, మెరుస్తుంటుంది, 10 మంది చూస్తారు. అది బంగారు వర్ణ కలిగి ఉంది, దానికి బంగారం వేస్తే ఎవరు చూస్తారు? అది ఏది బంగారం ఏది శరీరం అని కనపడదు, మొత్తం ఒకే రంగులు ఉంటాయి. మేమంతా వేసుకుంటే 10 మంది చూస్తారు. ఇంకా మనం వేస్తే బాగుంటుంది కానీ భగవంతుడికి అంత వేస్తారు కదా, ఇట్లా పూల మాలలు వేసుకున్నాడంట. ఏది ఇక్కడ కాదు, ఇక్కడ తలలో అట్లే వెంట్రుకలకు మొత్తం ఫ్లవర్స్ వేసుకొని, ఏం అలంకార ప్రియుడు ఎవరికి అర్థం కాదు. ఇంకో కంజూస విషయంలో ఒక దాసుడు అంటాడు, అంటే ఎంత భగవంతుడి బాగా ఆయన మంచి ప్రేమండి ఆయన అంటాడు, అసలు నిన్ను చూస్తే నువ్వు ఆ పాత్రలు కడుగుతావు లేదని డౌట్ వస్తూ ఉంది అని చెప్పేసి. ఎందుకు బంగారు పాత్రలు తింటాడు, అది మళ్ళీ అది రోజు కడిగితే 1 సంవత్సరం పాటుకు 100 గ్రామున పోతుందా అని చెప్పేసి తినేసి అట్లే పెట్టుకుంటావా అలా కడుగుతావా అని అడుగుతున్నాడు దేవుడిని. డౌట్ వస్తుంది నీ ఒక కకృతి చూస్తే, ఎంత జాగ్రత్తగా ఉన్నావు. ఆయన దేవుడితో మంచి స్నేహం ఉంది ఆయనకు. ఇంకో ఆయన అంటున్నాడు, అసలు బియ్యం ఒకసారి కడుగుతావా లేకుండా దాని బాగా కడిగితే దాని పైన ఉండే సత్తంతా పోతాయి, మళ్ళీ ఎనర్జీ ఉండదని చెప్పేసి కడగకుండా అట్లే పెడతావా అని చెప్పేసి ఆయన ఇంకో అన్నమాచార్య ఒక పాట అంటారు, తోమని పల్లెల వాడే దురిత దూరుడు పాతలు కడగడంటున్నాడు ఆయన. తోమని పల్లెలు అని చెప్పేసి, పల్లెం అంటే తెలుసు కదా, ఆ ప్లేట్లు దీన్ని కడగకుండా వాడుతున్నాడు అని చెప్పేసి. అంటే అది యాక్చువల్లీ కడగకుండా వాడేదంటే అది వేరే విచారమా, అది ఒకసారి యాక్చువల్ ఆయన చెప్పింది వేరే విధంగా, కానీ జోక్స్గా 2 వాడుతున్నారు. ఆయన నిజంగా కడగడలే, బంగారుతో కూడా కడగడదు, బంగారు అరిగిపోతాయని చెప్పేసి అంత జాగ్రత్తగా ఉంటాడని చెప్పేసి ప్రతి లెక్క ఖర్చులతో చూడాల. అంటే అక్కడ ఏమైందంటే, ఇప్పుడు కూడా ఉంది బాలాజీకి ఒక భక్తుడు ఉంటాడు, కురుంభరత నంబి అని ఒక భక్తుడు ఉంటాడు. కురుంబ అంటే మదం, ఈ మదం ఉంటాయి కదా, అహం మనకు అది నేను అట్లా నేను ఇట్లా అని చెప్పేసి ఒక అహం ఉంటాయి. అట్లా ఈ కురుంభరత నంబి అంటే ఈ అహంకారాన్ని తీసినవాడు. ఏ రకమైన ఆయన దగ్గరే అహం లేదు, 3 మొత్తం కట్ చేసినాడు. అంటే ఆయన దగ్గర ఆ ఈగో అనేది కానీ ఏ రకమైన మద లేకుండా అంత మంచి భక్తుడు అనమాట. ఆయన పని ఏమంటే మట్టితోటి పని చేయడం, మట్టి కుండలు చేయడము, మట్టిలతోటి రకరకాల వస్తువులు చేయడం, అమ్ముకోవడం, బతకడం, అట్లా ఆయన పని. కాళహస్తిపేట సైడ్లో ఉంటాడు. భీమాని పేరు ఆయనకి యాక్చువల్ ఒరిజినల్గా, లాస్ట్కి ఆయనకి ఈ పేరు వస్తుంది, కురుంభరత నంబి అని చెప్పేసి. దేవుడుకు ప్రతిరోజు మట్టి పుష్పాలని ఇస్తాడు ఆయన. రోజు మట్టి పుష్పాలని కింద ఇస్తాడు. దేవుడు తీసుకో బాలాజీ నీవు తీసుకొని చెప్పేసి కింద మంచి భక్తితోటి పెడతాడు ఆయన. మట్టి మిగిలిపోయిన మట్టి ఉంటాయి కదా, అది ఇంకా చిన్న చిన్న మంచిగా అందంగా దాన్ని ఫ్లవర్స్ లాగా చేసి పుష్పలాగా చేసి పెడతాడు. తొండమాన్ చక్రవర్తి ప్రతిరోజు బంగారు పుష్పాలు ఇస్తాడు. బంగారు పుష్పాలు 108 పుష్పాలు ఇస్తాడు. తొండమాన్ చక్రవర్తి ఎవరు కాదు, ఎవరైతే ఇంకా ఆకాశరాజు ఉన్నాడు కదా భగవంతుడు మామ వాళ్ళ తమ్ముడు, ఆకాశరాజు తమ్ముడే తొండమాన్ చక్రవర్తి. ఆయన దేవుడుకు ప్రతిరోజు బంగారు పుష్పాలు ఇస్తాడు. అంటే బాలాజీ అక్కడ తెలిసిన తర్వాత ఇప్పుడుండే బాలాజీ మన విగ్రహం చూస్తాం కదా, ఆయనకు ప్రతిరోజు ఇస్తాడు. ప్రతిరోజు ఆయనకి ఇచ్చేస్తే ఈయన ఇచ్చిన మట్టి పుష్పాలు ఉంటాయి కదా తలపైన పెట్టుకుంటాడు. ఆయన ఇచ్చిన అన్ని పుష్పాలని పాదాలు కాడ పెట్టుకుంటాడు. భక్తులైతే మనం మాలల్ని ఇస్తే చూస్తాం కదా, వచ్చి దేవుడు పెట్టినారా లేదా, పూజారికి ఇచ్చినాము, దేవుడికి వేసినారా లేదా అని ఒక ఆత్రత ఉంటాయి కదా రోజు చూడాలని చెప్పేసి. అట్లా ప్రతిరోజు చూస్తూ ఉంటే తొండమానికి ఆశ్చర్యం. రాజు ఏమేసినా రాజు ఇచ్చిన భయంతో పూజారి వేస్తాడు దేవుడుకు, విఐపీస్ కదా అని చెప్పేసి. కానీ ప్రతిరోజు ఈ పుష్పం మాత్ర స్వామితో తలపైన ఉంటుంది, మట్టి పుష్పాలు. ఈయన ఇచ్చింది అక్కడక్కడంతా పూజారి పెట్టుకుని ఉంటాడు దేవుడుకు. అయితే ఒకరోజు అడిగినాడు స్వామిని, బాలాజీతో మాట్లాడతాడు తొండమాన్ చక్రవర్తి, ఏమయ్యా ఇది ఈ ఫ్లవర్స్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి.
అయితే ఆయన అన్నాడు, అది చెప్పలేనయ్యా, అది చెప్తే అయిపోతుంది నా కథ, నేను చెప్పను అంటాడు. రోజు అడుగుతాడు, రోజు ఈ కలర్తో మట్టిది ఎక్కడి నుంచి తెస్తున్నావు, ఎవరు వేస్తున్నారు, లేకుంటే ఏ చెట్లను అవుతుంది ఇది కొండపైన అని చెప్పేసి. ఆయన ఎక్కడో కాళాస్తిలు ఇస్తున్నాడు. కాళాస్తిలు ఇచ్చిన దాన్ని ఈయన ఇక్కడ తలపైన పెట్టుకుని తిరుగుతున్నాడు. అయితే ఆ విగ్రహ రూపాలు వచ్చిన తర్వాత ఒకరోజు ఆయనకు హెల్త్ బాగలేదు. ఎవరికో ఈ భక్తుడు కురుంబర్త నమ్మికి భీమకు హెల్త్ బాగలేకపోతే ఆ రోజు ఏం పుష్పం ఇయ్యలేదు. పూజారేమో గుడి త్వరగా క్లోజ్ చేసుకొని పోయినాడు. భగవంతుడు ఇక్కడ ఆకలి అవుతుంది, మధ్యరాత్రి అయిపోయింది, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. కాళాస్తి ఇక్కడ వాళ్ళ ఇంటికి, ఆ భక్తుడి ఇంటికి పోయేసి ఈ ఆకలి అవుతుంది ఏదో పెట్టేసి ఇచ్చాయని చెప్పేసి. అప్పుడు ఆయనకి ఇంకా అక్కడ ఆయన ఏదో మందులాగా తయారు చేసుకున్నాడా సంథింగ్, ఇదంతా వేసేసి అల్లము తర్వాత మిరియాలు కాడలాగా అన్నంతో కొద్దిగా హెల్త్ బాగలేనప్పుడు తినే విధంగా మాత్రలు అంటారు ఇప్పుడు కొండపైన. అది యాక్చువల్లీ ఇప్పుడు కూడా దేవుడికి పెడతారు. చాలా రకాల లడ్డు వడ అంత పెట్టినప్పుడు ఈ మాత్ర కూడా మిగిలింది ఆ కులశేఖర పడికి యువతలో పెడతా, ఈ ఒక ఆహారాన్ని దేవుడు పాదాల కడ పెడతారు, దగ్గర పెడతారు. అది మళ్ళీ దాన్ని ఏం చేస్తారంటే అది దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు ఈ పాత్రలు పెట్టారు, బంగారు పాత్ర. ఇప్పుడు అంత రిచ్ అయినప్పుడు కూడా అది ఆ ఒక పాత్ర మాత్రం ఆయన ఒక గుర్తు కోసము వాళ్ళ ఇంటికి ఆయనకి హెల్త్ బాగలేనప్పుడు ఆయన దేవుడికి ఇచ్చిన ఇది ఆహారం అది. అప్పుడు అది ఇప్పుడు కూడా మట్టి కుండలు వేస్తారు. మట్టి కుండలు దేవుడికి నైవేద్యం పెడతారు. ఆ నైవేద్యం తర్వాత మట్టి కుండలు ఒక్కసారే కదా ఉపయోగం పడేది దేవుడికి. అది దాన్ని పగలు కొడతారు, దాన్ని రెగ్యులర్గా ఉంచారు అనమాట. అట్లా దానికి ఒక అన్నమయ్య దాని గురించి చెప్పినాడు, తోమని పల్లెలు వాడంటారు. అంటే మట్టి కుండను ఒకసారి కదా వాడేది, మళ్ళీ కడగరు, మళ్ళీ దాన్ని విసిరేస్తారు. కానీ ఈ భక్తుడు అంటాడు, నీవు ఇంత కొకృతి ఉంటే నీవు అసలు నీ బంగారు పాత్రలు తినే పాత్రలు కడుగుతావా లేదని చెప్పేసి, బంగారు అరిగిపోతుందని చెప్పేసి దీన్ని కడగకుండా ఉంటావా కడుగుతావా అని చెప్పేసి. కానీ ఇటువంటి దేవుడు ఇంకా వరాస్వామికి డబ్బులు ఇవ్వలేదు, ఎవరికి ఒక పైసా ఇవ్వలేదు, ల్యాండ్ తీసుకునేది కానీ ఏం పైసా ఇవ్వలేదు. అవి తిని చేసుకున్నాడు. ఇన్ని చేసుకునేసి నేను వేటకి వెళ్ళాలని అమ్మని అడుగుతాడు. వేటకి ఇది ఏం వేటరా బాబు, ఎవరైనా వేటకి వెళ్ళాలి ఇట్టంత వెళ్తున్నారా, మన దగ్గర ఎంత ఉంది చెప్పి ప్రాణులకి ఎవరైనా చూపించబోతున్నారు, ఏదో పెళ్ళికి పోయేవాళ్ళు వేసుకున్నట్టు ఉంది, నాకు అర్థం కావట్లేదు నీవు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి. లేదమ్మా మళ్ళీ ఏం చేసేది, ఉండి మనము ఇంటి లోపల పెట్టుకుంటే ఏం ప్రయోజనం ఉంది, నేను వేసుకొని తిరిగితే ఎవరైనా 10 మంది చూస్తారు, బాగుంటుంది, మాకు కూడా ఎవరైనా చూడాలా కదా ఇన్ని చేసి పెట్టింది, మళ్ళీ ఎవరు చూడకుండా నాకెందుకు ఇదంత అని చెప్పేసి అన్ని రకాలు వేసుకునేసి తిరగాలంటాడు ఆయన. నేను పోవాలా, అడవికి వెళ్ళాలని చెప్పేసి. అంటే ముఖ్య కారణము ఈ రాక్షసులను చంపాలని ముఖ్యమైన గోలు. అంటే అప్పుడు ఎట్లా దేవతలు మృగరాశిగా ఉన్నారా, అసురులు కూడా రకరకాల మృగాలు ఒక రూపం తీసుకుని అక్కడ తిరుగుతున్నారంట. అప్పుడు వాళ్ళని కూడా రాజుది ఒక కర్తవ్యం కదా, వాళ్ళని కూడా నిగ్రహించాలా, వాళ్ళని చంపాలని చెప్పేసి తాను తిరుగుతుంటాడు. అట్లా ఆ కాలంలో ఈ ఆకాశరాజుకు పిల్లలు లేని బాధ. ఆకాశరాజు నారాయణవనంలో ఉన్నాడు. ఆయన అప్పుడు ఒక కలియుగం స్టార్ట్ అయిపోయి 1000 సంవత్సరాలు అయిందంట. అప్పుడుండే రాజులు ఎంత పెద్ద గొప్ప గొప్ప రాజులు ఆ వంశంలో జన్మం తీసుకున్నారు. జన్మం తీసుకునేసి వాళ్ళు ఎంతో గొప్ప గొప్ప లోకాన్ని పొందినారు. అంత గొప్ప గొప్ప రాజులు అక్కడ జరిగింది. అయితే ఆకాశరాజుకు తనకు పిల్లలు లేదని చెప్పి చాలా బాధలు ఉన్నారు. ఆ సందర్భంలో అంటే ఈయన ఇన్ని వేషం వేసుకునేసి ఈయన పోయింది ఎక్కడని చెప్పేసి ఆయన షికారికి పోయినాడు, అసలు వేటకని పోయినాడు. అక్కడ చాలా మంది అమ్మాయిలను చూసినాడు. అక్కడ ఒక ఏనుగు వస్తుంది. యాక్చువల్లీ ఆ ఏనుగుని వెంటాడిపోతాడు. ఏనుగుని వెంటాడిపోయి ఏనుగు లాస్ట్కి తొండ పైకెత్తేసింది, నీకు నేను శరణాగతి పొందినా అని చెప్పేసి. తొండ పైకెచ్చేస్తే దేవుడు ఇంకా ఆ ఏనుగుని చంపలేదు. ఇంక ఏనుగు కొద్దిగా ఆ సైడ్ నుంచి వదిలేసి కొద్ది దూరం పోయింది. ఆ దూరం పోతే అక్కడ ఒక చాలా మంది అమ్మాయిలను కనపడేది. చాలా మంది అమ్మాయిలు, అందమైన అమ్మాయిలు ఉన్నారు. ఈయన కూడా వాళ్ళు చూసినారు.
భగవంతుడు కూడా బాలాజీ కూడా వాళ్ళని చూసినాడు, చాలా బాగున్నారు, ఇద్దరు ఒకరొకరు ఒక్కొక్క చూపు చూస్తున్నారు. చూస్తే వీళ్ళు అడుగుతున్నారు జనక మహారాజు శతానంద మహారాజుని, ఈ అడవిని ఈ అమ్మాయిలు ఎక్కడి నుంచి వచ్చినారని చెప్పేసి. ఎవరు లేదన్నారు, వరాహస్వామి, తర్వాత భూదేవి, స్వామి పుష్కరిణి, తర్వాత స్వామి బకుళమాత, స్వామి, ఎవరు లేదన్నారు. మళ్ళీ ఈ కొండపైన ఈ అమ్మాయిలు ఎక్కడి నుంచి వచ్చినారు, వీళ్ళు దేనికి వచ్చినారు అక్కడికి, నారాయణవనం అక్కడక్కడ తిరిగే వాళ్ళైతే ఇంత దూరం వాళ్ళు ఎందుకు వచ్చినారు, దేవుడు ఎందుకు అక్కడ పోయినాడు, వాళ్ళు ఎవరు ఏమడితే అప్పుడు మళ్ళీ వాళ్ళు ఎవరు అని చెప్పేసి ఈ సూత పురాణికులు శౌనకాదులు చెప్తారు. వాళ్ళు ఈ ఆకాశరాజు స్టోరీ చెప్తారు. ఆకాశరాజు అనే ఒక రాజు తనకు పిల్లలు లేదని చెప్పి బాధలు ఉన్నాడు. తనకు పిల్లలు లేదు అని చెప్పేసి ఆ బాధతోటి ఆయన ఎన్నో సంవత్సరాలు గడిపినాడు. తాను మనకు ఆ పిల్లల్ని ముద్దు పెట్టే భాగ్యం లేదా, పిల్లలు బాధపడినప్పుడు వాళ్ళని ఎత్తుకొని ఆడిపించే భాగ్యం మాకు లేదా, లేకుండా భార్యకు తిట్టేసి పిల్ల బాధపడుతుంది దానికి ఏమైనా ఆడుకోవడానికి ఏదో ఒకటి ఇచ్చే అదంతా చెప్పడానికి భాగ్యం లేదా, లేకుండా మంచి మంచి ఇంత సంపద ఉంది దానికి అలంకారం చేసి చూసే భాగ్యం మాకు లేదా, ఇట్లా చాలా ఒక బాధతోటి ఉన్నాడు. తనకు పిల్లలేరు అని చెప్పేసి. అయితే శాస్త్రం చెప్పేప్పుడు అంటే చాలామంది చెప్పే విధంగా పిల్లలు లేకుండా గతి అపుత్రస్య గతి నాస్తి, అట్లా ఒక శ్లోకము ఉంది. కానీ దాని అర్థం అది కాదు, పిల్లలు లేని వాళ్ళకి సద్గతి ఎందుకు దొరకదు అట్లా కాదని చెప్పేసి ప్రూఫ్ చేస్తుంది శాస్త్రము. అంటే దశరథ ఈయనకి ధృతరాష్ట్రుడికి 100 మంది పిల్లలు ఉన్నారు, ఆయనకేమో సద్గతి దొరికిందా? లేదు. ఎంతోమంది సన్యాసులు ఉంటారు, ఎంతోమంది బ్రహ్మచారులు ఉంటారు, వాళ్ళకి పిల్లలు ఉంటారు, అప్పుడు వాళ్ళకి ఏమి సద్గతి కాకుండా పోతుందా? లేదు. అపుత్రస్య గతిర్నాస్తి అంటే పిల్లలు లేనంటే మనకి మధ్వాచార్య అంటున్నాడు, జ్ఞానం వైరాగ్యం అనే ఒక పిల్లలు కావాలా ప్రతి ఒక్కరికి అని చెప్పేసి. భగవద్జ్ఞానం ఉండాలా, మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలో వైరాగ్యం అనే ఒక పిల్లలు ఉండాలా, జ్ఞానం ఉండాలా, వైరాగ్యం ఉండాలా. ఇది మనకు లేదంటే మనకు సద్గతి అనేది ఉండదు. భగవత్ గురించి మనం తెలిసి ఉండాలా, చదవాలా, తెలుసుకోవాలా, వినాలా, భగవంతుడు జ్ఞానం ఉండాలా. అదే సమయంలో ఈ భౌతిక ప్రపంచం పైన వైరాగ్యం ఉండాలి. అట్లా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినారు. కానీ ఈ విషయం కాదు. అట్లా ఈ పిల్లలు లేనని చెప్పి బాగా ఈ ఆకాశ మహారాజుకు ఉండింది. అప్పుడు వాళ్ళు బృహస్పతి ఆచార్య, వాళ్ళ గురువు బృహస్పతి ఆచార్యని పిలిపించి మాకు ఏదో ఒకటి మార్గదర్శనం చేయండి, మాకు పిల్లలు లేరు, మాకు సాయం చేయండి, మాకు మీరు గైడెన్స్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. అయితే ఆయన అన్నాడు, ఒక యజ్ఞం చేస్తాము, పెద్ద పుత్రకామేష్టి యజ్ఞం చేస్తాము, తర్వాత భగవంతుని అనుగ్రహం అవుతుంది, మనకు నీకు పిల్లలు పుడతారని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ఒక పెద్ద యజ్ఞం చేయడానికి భూశోధన చేస్తారు. యజ్ఞం చేసే ముందు భూమిని ఒక దూతారనమాట బాగా. ఎందుకంటే ఆ భూమిలో ఎక్కడ కూడా ఇది దొరకకూడదు, బొగ్గు కానీ లేకుండా వెంట్రుకలు కానీ గోర్లు కానీ ఇదేం అక్కడ దొరకకూడదు. అందుకని అంతకుముందు ఆ భూమి వచ్చేసి ఏదో శ్మశానంలాగా ఉండకూడదు. అదే ఆ శ్మశానంలాగా ఉంటా అంటే అక్కడ ఎముకలు లేకుండా ఇక్కడ ఎవరైనా కాల్చి ఉంటే బొగ్గులు ఏదో అటువంటివి దొరుకుతాయి కదా, అటువంటిది ఏ వస్తువులు అక్కడ ఉందా లేదా అని చెప్పేసి భూశోధన, నగర శోధన అంతా ఉంటాయి శాస్త్రంలో. ఆ భూమిని అంతా దువ్వి చూడాలి ఫస్ట్. ఆ దువ్వి చూసినప్పుడు అక్కడ చాలా వస్తువులు దొరకకూడదు, దొరికితే ఆ ప్లేస్ వదిలేసి ఇంకొక చోట దువ్వాలన్నమాట. అట్లా మనము వీళ్ళంతా చేస్తూ ఉంటే అక్కడ ఒక వేల ఏమంటారు పెటల్స్, తామర పూలతో ఇది ఉంటాయి కదా, ఆకులాగా ఆ పుష్పములు ఉంటాయి కదా, వేస్తే ఏమంటారు దాన్ని? ఓకే, తెలుగులో ఏమంటారు? రేకులు. తామర పుష్ప రేకులు ఉంటాయి కదా, అట్లా వేల రేకుల మధ్య ఒక చిన్న అమ్మాయి కనిపిస్తూ ఉంటుంది, దొరికిపోతుంది. ఈమె ఏదైతే పద్మావతి ఏముందో ఆమె వచ్చేసి ఇట్లా అయోనిజ, అంటే వీళ్ళకి
ఇట్లా శారీరక సంబంధం వల్ల పుట్టిన బిడ్డ కాదమే, అయోనిజమే. ఆమె దొరుకుతుందంట పద్మావతి అమ్మవారు, చిన్నపిల్ల. సో భగవంతుడు నాకు పిల్ల లేదని చెప్పేసి బాధపడేదానికి దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పేసి చాలా ఆనందపడిపోతాడు. ఇది తన బిడ్డ అని చెప్పేసి దాన్ని పట్టుకొని ముద్దు పెడతాడు. అయితే కొడుకు కావాలని ఆశ ఉండింది ఆయనకు, కానీ లాస్ట్ దేవుడు ఏది ఇచ్చినా పర్వాలేదు, ఏదో ఒక దొరికింది కదా అని చెప్పేసి చాలా ఆనందపడతాడు. ఈ పాప దొరికిన వెంటనే తన పద్మావతిని ఎప్పుడైతే పెళ్లి చేసినప్పుడు వాళ్ళ అమ్మ అంటే 9 మాసాలు నేను కడుపులు పెట్టి పెంచినాను అని చెప్పేసి, యాక్చువల్లీ 9 మాసాలు పెంచలేదు, దొరికిన బిడ్డ అది. కానీ పెళ్లి చేసి అంటే అంత బాగా నేను చూసుకున్నాను. ఆ పెళ్లి చేసే సందర్భం ఏడుస్తుంది. అయితే ఈ చిన్నపిల్ల దొరికింది వాళ్ళకి, యాక్చువల్గా దొరికిన దాన్ని ఇంకా నా బిడ్డ అని చెప్పేసి ఎత్తే లోపల ఆశ్చర్యవాణి అవుతుంది. ఇది మహాలక్ష్మి అబ్బా, సాక్షాత్ మహాలక్ష్మిమే భగవంతుడి కోసం వచ్చింది. ఇది నీవు మంచిగా ఏమైనా చూసుకో, మంచిగా చూసుకొనేసి నీకు ఆ యోగం వస్తుంది. సాక్షాత్ దేవాది దేవుడు నీకు అల్లుడికి వస్తాడు. ఈ సాక్షాత్ దేవాది దేవుడికి ఈమెతోటి పెళ్ళి అయిపోతుంది, నీకు ఆ భాగ్యం కలుగుతుంది. నీకు ఈమెను బాగా చూసుకోవాలా, నీ ధర్మం అని చెప్పేసి ఆశ్చర్యవాణి అవుతుంది. మళ్ళీ ఇంటికి తీసుకొని పోతారు. ఇంటికి తీసుకొని చాలా ఆనందపడిపోతారు. ఆ టైంలో ఆయనకు ఆకాశరాజుకు ఇంకొక కొడుకు కూడా పుడతాడు. ఆకాశరాజుల భార్య గర్భవతి అవుతుంది. అప్పుడు ఇంకొక కొడుకు పుడతాడు. ఆయనకు వసుదాన అని పేరు పెడతారు. వీళ్ళిద్దరు ఎట్లా ఉన్నారంటే లక్ష్మీదేవిను చంద్రుడు, లక్ష్మి సముద్రంలో వచ్చింది కదా చంద్రుడు కూడా, అట్లా వీళ్ళిద్దరూ ఉన్నారంటే బ్రదర్స్ లాగా ఇక్కడ ఆకాశరాజుతో ఈ ఇంట్లో ఇట్లా చాలా స్నేహంగా ఉన్నారు వీళ్ళు ఇక్కడ. ఇంకా పద్మావతి ఈ శుక్లపక్షుడు ఒక చంద్రుడు లాగా రోజు రోజుకు పెరుగుతూ ఉంది. రోజు రోజుకు ఆ దష్టపుష్ట్యం సౌందర్యము పెరుగుతూ ఉంది. బంగారే ఇంట్లో తిరిగినట్లు కనిపిస్తూ ఉంటుంది. సాక్షాత్ బంగారు వర్ణం కలిగి ఉంటుంది. చాలా సౌందర్యవతిగా ఉంటుంది, చాలా సౌందర్యవతిగా ఉంటుంది. చాలా అందం అంటే చాలా అందం ఉంటుంది. ఆకాశరాజు అన్నీ ఆ దుఃఖాలు బాధలన్నీ మర్చిపోయినాడు. ఎంత ఆనందంగా ఉన్నాడు అంటే అంత ఆనందంగా ఉన్నాడు. సాక్షాత్ లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో ఉంది. ఇప్పుడు ఎంతో ఆనందంగా రోజు గడుపుతున్నాడు. ఇట్లే వాడు ఒక వయసుకు వచ్చినారు. పద్మావతి పెద్దగా అయిపోయింది. ఇంకా ఒక్కరోజు తల్లిదండ్రులతోటి పర్మిషన్ తీసుకునేసి వేటకని వాళ్ళు వెళ్ళిపోయినారు. అట్లా పోయిన వాడు ఇక్కడికి ఈ భగవంతుడు ఎట్లా భగవంతుడు వేటకని వచ్చి తిరిగి 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 ఎక్కడికి వచ్చినాడా అక్కడికి వాళ్ళు కూడా వచ్చినారు. ఆ ఏనుగు అక్కడ వరకు వచ్చేసి అది భగవంతుడికి శరణాగతి అయిపోయి అది వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన వెంటనే అక్కడ ఆకాశరాజు కూతురు పద్మావతిను ఈ శ్రీనివాసం బాలాజీ వెంకటేశ్వర స్వామి ఒకరినొకరు ఫస్ట్ టైం చూస్తున్నారు. చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం ఒకరినొకరు చూస్తున్నారు. చూసి ఇంకా చూసిన వెంటనే అప్పుడే చూసినాడు. అప్పుడే చూసి ఇంకా చూసిన తర్వాత అప్పుడే మాట్లాడబోతున్నాడు. డీటెయిల్ అడుగుతున్నాడు. ఈ పేరేమే, మీ గోత్రం ఏమే, మీ ఇల్లు ఎక్కడ, వంశం ఎక్కడ అని చెప్పేసి. ఇప్పుడు చూసి ఫస్ట్ ఒక అమ్మాయిని అట్లా అడగకూడదు కదా, బాగా తెలిసిన అమ్మాయిలాగా చూసింది. అప్పుడే మీ ఫోన్ నెంబర్ ఉంది, ఈ నెంబర్కి వాట్సాప్ ఉందని అంటే ఎవరికైనా డౌట్ వస్తుందలే. ఏది అడగాల, మీ ఇల్లు ఎక్కడ అదంతా అప్పుడు అడిగేదా, కొద్ది రోజులు పోవాలా కదా. ఈయన మొత్తం అప్పుడప్పుడు అడుగుతున్నాడు. ఏం అర్జెంట్ రాళ్ళు కొట్టేస్తే మంచి పిసి కొట్టారు వాళ్ళందరూ కలిసి. పద్మావతి మళ్ళీ మిగిలిన భక్తులతో ఉన్నారు కదా, వాళ్ళు ఎంత పొగరు ఉండాలి వీడికి. చూసిన వెంటనే పేరేమే, గోత్రమే, పెళ్లి చేసుకోవడానికి చూసినాము. ఇది మేమేమని చెప్పినామా, మాకు మగోడు దొరకలేదు అందుకు చూస్తున్నామని చెప్పేసి. ఎవరు వాడు అడుగు, ఎవరు ఏమని అడుగు అని చెప్పేసి. ఇంకా సఖిలంత వచ్చినారు, చిన్న చిన్న అంత వచ్చింది. నీవెవరు, ఇంత రాణి కోపం వస్తుంది, నీవు అంత డీటెయిల్ అడుగుతున్నావు, ఎవరు నువ్వు చెప్తే నేను వసుదేవుడు దేవకి ఇక్కడే ఉంటాము మేము, కృష్ణ అని నా పేరు, తర్వాత మాది వశిష్ఠ గోత్రము. గోత్రం అంతా అడగలే, పేరు మాత్రం అడిగింది. నీది ఆమెది పేరు ఏం అడుగు అని చెప్పేసి.
అయితే ఆమె పేరు చెప్పడానికి అంత పోలే, ఈయన పోయినాడు దగ్గరే. నీ పేరేమి అని చెప్పేసి, పద్మావతిని. మీ వంశం గోత్రం మాత్రమే అని చెప్పేసాను. ఇదేమి ఒక అమ్మాయి ఒక అబ్బాయితోటి మాట్లాడేది ఇట్లానా? ఎట్లా చెప్పాలి అక్కడ తెలుసా? ఏదో చెప్పేది ఒక మధురంగా చెప్పాలి. శాస్త్రం ఏం చెప్పింది తెలుసా? ఒక ఆకలిగా ఉండేవాడికి అన్నం పెట్టినప్పుడు ఒకటి మంచిగా పిలిచి అన్నం పెట్టాలి తిన్నని చెప్పేసి, నీకు అంత స్తోమత లేదు, నీ దగ్గర అంత డబ్బులు లేదు, సరే మంచిగా పిలిచి ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చినా పర్వాలేదు, సరే నీళ్ళు ఇవ్వకుండా కూడా పర్వాలేదు, మంచిగా మాట్లాడి పనిపించినా కూడా అంతే, నీ దగ్గర అది కూడా లేదు, మంచిగా మాట్లాడితే అదన పర్వాలేదు, మంచిగా మాట్లాడినప్పుడు నీకు అన్నదానం చేసిన ఫలమే వస్తుంది, శాస్త్రం చెప్తుంది. ఆకలి కూడా అన్నదానం అన్నా చేయాలా? మీ దగ్గర అన్నం లేదనుకో మంచిగా నీళ్ళనే వేయాలి, ఒక మంచి నీళ్ళనే వేయాలా, లేదా మంచి మాట్లాడాలి. ఇదే పద్మావతి ఆత్రేయ గోత్రం. ఇట్లనే ఒక అబ్బాయితో మాట్లాడాను. ఆమె చెప్తే అబ్బాయితో మంచిగా మాట్లాడితే మా పరిస్థితి ఏమవుతుంది మాకు తెలుసు, ఇప్పటికింత చాలు, అట్లా మాట్లాడితే ఆహా అని చెప్పేసి వీడు ఇంకా డీటెయిల్ అడుగుతున్నాడు. ఇల్లు ఇక్కడ పక్కనైనా, కొండ కిందనా, కొండ పైననా, వీడికి వదిలితే మనం ఎత్తుకొని పోయేలాగా ఉన్నాడు, వీటిని వదలకూడదు, ఫస్ట్ ఆ గుర్రను కొట్టి చంపాలని చెప్పేసి అందరు కలిపి ఆ గుర్రని బాగా కొడతారు. ఆ దెబ్బకి అది గుర్ర అక్కడే పడి చచ్చిపోతాయి. అది దాని పని అయిపోయింది. ఆ గుర్రం వచ్చిందే ఎట్టో ఒకటి వీళ్ళని కలపాలని చెప్పేసి ఆ గుర్రం ఏనుగుదు పని అంతే. వాళ్ళకి సేవ ఇచ్చినాడు, ఎట్టో మనం పోయి పద్మావతిని చూసుకొని రావాలని చెప్పేసి. ఒకడు కోపం వచ్చేసింది, మీకు మా పైన కోపం గుర్రం ఎందుకు కొట్టి చంపుతున్నారు? నడుచుకొని పోయినప్పుడు తెలుస్తాయి నీకు, ఇంకా పోవాలి కదా ఇంటికి. అప్పుడు తెలుస్తుంది. అమ్మాయిలతో మాట్లాడితే దొరికిన వెంటనే పేరు, గోత్రం, అడ్రస్ మొత్తం అడిగితే ఏం పరిస్థితి ఒక మొగోడికి అవుతుందా, నీకు అనుభవం రావాలి కొద్దిగా, నడుచుకొని పోయి ఇప్పుడు అని చెప్పేసి. ఇంకా వాళ్ళంతా అక్కడ నుంచి బయలుదేరినారు. వీడికి చాలాసేపు చూశాడు. వీడు కూడా ఆ విరామంతో భగవంతుడు భార్య ఎప్పుడు సపరేట్ కార్య. ఎట్లంటే సూర్యుని యొక్క కాంతిని ఎవరైతే సపరేట్ చేయలేరా, అట్లా దేవుడు మనం అట్లా తలుచుకోవడమే పెద్ద పాపం అంటారు. దేవుడు వేరే, లక్ష్మి వేరే విడిపోయినారు, వాళ్ళు అక్కడ అయిపోయినారు, వీళ్ళు ఇక్కడ అయిపోయినారు, లీలా కోసము అట్లా చేస్తున్నారు. కానీ దేవుడు ఎప్పుడు అట్లంతా జరగదు. దేవుడు సపరేట్ అవడం కానీ, ఇది సపరేట్ అవడం కానీ. వీడు చాలా ఈ వేటగారితో అందరూ మాట్లాడినారు. అప్పుడు కూడా ఏమన్నా అన్ని కొద్దిగా బాగున్నట్టు చూడటానికి అన్నారు అందరు కూడా. వేటగాడు బాగున్నాడు కానీ అట్లా ఆయన ముందు చెప్పొద్దు మళ్ళీ చెప్పేసి ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నారు. పేరు తెలుసుకున్నారు. కృష్ణ అన్నాడు, వసుదేవ దేవికి ఇది కొడుకు అంటే ఇక్కడే కొండపైన ఉంటాడంటే ఆయన, వాళ్ళ అమ్మ కూడా ఉందంటే ఇంకెవరు లేరు అంటే ఫ్రీగా ఉండొచ్చు, నన్ను పెళ్లి చేసుకుంటా నీవు ఇక్కడ అని చెప్పేసి అన్నీ డీటెయిల్గా చెప్పినాడు. ఇంకా తర్వాత వాళ్ళ ఇంటి పోయిన తర్వాత ఏమైంది, ఈమెను చూసిన తర్వాత ఏమైంది, ఈయనకు జ్వరం వచ్చేస్తాయి, ఈయన కూడా పడుకుంటాడు, అక్కడ ఆమెకు జ్వరం వచ్చేస్తాయి, ఇంకా చాలా పనులు ఉంటాయి. పాప ఒకసారి ఆ భగవంతుడితోటి ఒకసారి కలిసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, మళ్ళీ ఎట్లా ఈ పెళ్ళి ఎట్లా కుదిరిద్ది, వాళ్ళకు ఏమేమో ఇప్పుడు మాట్లాడడానికి రెడీగా లేని వాళ్ళు ఎట్లా పెళ్లి చేసుకున్నారు, మళ్ళీ ఈ పెళ్ళి ఎట్లా జరిగింది, ఆమెమో పెద్ద రాజుడు కూతురు, ఈయనేమో ఇక్కడ ఏం లేదు, కొండపైన ఒక చిన్న 100కు 100 అది కూడా వరస్వామి లీజుకి తీసుకొని ఉన్నాడు, ఈయన కథ ఏమే, ఈయనకి ఎట్లా అంత రిచ్ వాళ్ళు ఈయనకి ఎట్లా అమ్మాయిని ఇచ్చినారు, ఇదంతా కథల్ని మనము రేపు తెలుసుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద. సరే రేపు రాండి, మళ్ళీ చాలా బాగుంటుంది. దాని మధ్యలో ఒక వేషం వేస్తాడు అమ్మాయిని చూడటానికి, అది మీరు వింటే మీకు దీనికి నవ్వాలన్నా ఏడవాలన్నా అనిపించదు. రేపు మీకు అవకాశం ఉంటే రాండి. రేపు ఒక పద్మావతిని చూడడానికి, పద్మావతిని ఒకసారి
అది అమ్మాయి అబ్బాయిలకి తెలుస్తాయి. ఒకసారి తెలుసుకున్న తర్వాత ఆమె అడ్రస్ అంతా దొరికిన తర్వాత మళ్ళీ ఆ కలిసి లోపల వాళ్ళకి ఏమేమి అవుతుంది అక్కడ బ్రహ్మదేవుడికి అర్థం కాకుండా ఉంది. ఇంకో సాక్షాత్ దేవాది దేవుడు ఆయన యొక్క పాత ప్రేయసిని మళ్ళీ ఒకసారి చూసిన తర్వాత ఆయన లోపల ఏమేమి అవుతుంది, ఆయన బాధలంతా ఎట్లా ఉంటుంది మొత్తం మనము రేపు తెలుసుకుంటాము. ఓకే.